Hi everyone, hello students. Welcome back to the channel Unique Study Circle. This is your English educator Ameer. Guys, welcome back to one more session of Group 4 Grand Test Explanation. English complete part explanation మొత్తం కూడా మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చేయడం జరుగుతుంది. రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ అండ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి చాలా డీటెయిల్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో గ్రూప్ 4 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇప్పటికే మన వీడియోస్ కనుక ఫాలో అయ్యి ఉంటే ఎనఫ్ ప్రాక్టీస్ ఆల్రెడీ మన వీడియోస్లోనే జరిగిపోయి ఉంటుంది. ఓకే, అదొక గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. ఆల్రెడీ కనుక ఒకవేళ మీరు అవైల్ చేసుకుని ఉంటే దట్స్ ది బెస్ట్ థింగ్. ఒకవేళ మీరు కనుక వీడియోస్ ఇంకా చూడకుండా ఉంటుంటే వెంటనే మనం చూడండి ఇప్పుడు మనం చేసే టెస్టే 14th టెస్ట్. ఇంతకుముందు చాలా టెస్ట్ల ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ అయిపోయింది. మీరు ఆ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫాస్ట్గా రివైజ్ చేసేసుకోండి. ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ డేస్ లేవు కదా, ఈ కొద్ది రోజులు మాత్రం ఎవ్రీ డే ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో రీడింగ్ కాంప్రిహెన్షన్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ కావాల్సిందే ప్రాక్టీస్కి, వాళ్ళకి 100% ఎగ్జామినేషన్లో మార్క్స్లో మాత్రం బూస్ట్ 100% ఉంటుంది. ఓకేనా, చాలా కాన్ఫిడెంట్గా ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసేసి రావచ్చు. ఇది మర్చిపోవద్దు, రైట్? సో ఉన్న ఫ్యూ డేస్ అయినా కూడా యూటిలైజ్ చేయొచ్చు చాలా చాలా ఎఫిషియెంట్గా. సో ఇట్స్ అప్ టు యూ, మీ హ్యాండ్స్లో ఉంది. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఓకే, ఇట్స్ అప్ టు యూ. నువ్వేం చేస్తావు అనే దానిపైనే నీలో ఇంగ్లీష్ మార్క్స్ ఎన్ని వస్తాయి ఎగ్జామినేషన్లో అనేవి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో బిఫోర్ వి స్టార్ట్ లెట్ మీ టెల్ యూ బ్రీఫ్లీ దట్ ఇన్ గ్రూప్ 4 ఎగ్జామినేషన్ వీ రఫ్లీ గెట్ అరౌండ్ 25 to 30 క్వశ్చన్స్ ఆఫ్ ఇంగ్లీష్. మనకి 25 నుంచి 30 క్వశ్చన్స్ ఆఫ్ ఇంగ్లీష్ వస్తాయి. ఒకవేళ మీరు వినేసి ఉండకపోయి ఉంటే ఇప్పుడు వినేసేయండి. ఈ 25 to 30 క్వశ్చన్స్లో రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ మీకు కనిపిస్తాయి. ఎవ్రీ గ్రాండ్ టెస్ట్లో మనము వీటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది డీటెయిల్గా కరెక్ట్గా అయితే పర్ఫెక్ట్గా మనం గెస్ చేసి చెప్పడానికి ఉండదు. బట్ ఇటు చూడండి, రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి మాత్రం 100% 3 ప్యాసేజెస్ నుంచి 15 మార్క్స్ అయితే వస్తాయి. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ నుంచి మీకు 10 మార్క్స్ అయినా రావచ్చు ఆర్ 15 మార్క్స్ అయినా రావచ్చు. ఓకే, ఇన్ టోటల్ మీకు 25 మార్క్స్ కైనా వస్తుంది ఇంగ్లీష్, 30 మార్క్స్ కైనా వస్తుంది. ఈ విండోలోనే మీకు ఈ రేంజ్లోనే రావడం జరుగుతుంది ఇంగ్లీష్. ఓకే, సో 25 to 30 అంటే మీ లైఫ్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అనమాట. సో దీనికి నీకు కావాల్సింది ప్యాసేజెస్ని ప్రాక్టీస్ చేయడం ఒక కీ అయితే, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ కోసం కూడా ఇంగ్లీష్ గ్రామర్ బేసిక్స్ యూస్ చేసి ప్రాక్టీస్ చేయడం ఇంకొక కీ. ఈ రెండు చేసేస్తే మాత్రం 100% మార్క్స్ మాత్రం వస్తాయి. గ్రూప్ 4లో వేరే ఎగ్జామినేషన్స్తో కంపేర్ చేస్తే ఇంగ్లీష్ చాలా చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు నాకు. ఓకే, ఎందుకంటే మీకు కాంప్లెక్స్ ఏరియాస్ లేవు అనమాట. సో బేసిక్ ఇంగ్లీష్ క్వశ్చన్సే వస్తాయి, డోంట్ వరీ. ఓకే, సో లెట్ us బిగిన్ ద షో. ఈరోజు మనం ప్యాసేజెస్ 3 ప్యాసేజెస్ డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. దాంట్లో ఇది ఫస్ట్ ప్యాసేజ్ అనమాట. ఈచ్ టైమ్ ఐ డిస్ప్లే a reading comprehension on the screen. Your job is to pause the video once and go through the entire reading comprehension. You have to read it, understand it and then go to the questions. ఫస్ట్ మీరు డిస్ప్లే చేసిన వెంటనే చదివేసేయాలి, ఓన్గా అర్థం చేసేసుకోవాలి. ఓకే, సో ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్. కరెక్టే కదా? ప్యాసేజెస్లో ఆన్సర్స్ రావాలి అంటే మాత్రం ఎంతమంది టీచర్లు ఎన్ని చిట్కాలైనా మీకు చెప్పనివ్వండి, మీకు ఇది లేనప్పుడు ఆన్సర్స్ రావండి. సింపుల్, మీకు స్ట్రైట్గా చెప్తున్న పాయింట్. ఈ అండర్స్టాండింగ్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అంటే సింపుల్, నువ్వు ఎంత ఎక్కువగా చదివితే అంత ఎక్కువగా అండర్స్టాండింగ్ స్కిల్స్ వచ్చేస్తాయి. నువ్వు చదవాలి, నువ్వు ఎక్కువ రీడింగ్ చేయలేదు కదా, అందుకని ప్రాబ్లం ఉంటుంది. సో అండర్స్టాండింగ్ కోసం కొంచెం రీడింగ్ని డెవలప్ చేసుకోండి. ఓకేనా, రీడింగ్ స్కిల్స్ అండ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ పైన కొంచెం ఫోకస్ చేసి ఎక్కువ ఇంగ్లీష్ చదవండి, ప్యాసేజెస్ ఇలాంటి ఆర్టికల్స్ చదవండి. ఓకే, చదివేద్దాం మనం. సో చూడండి, ఈ ఫస్ట్ హాఫ్ ఇంకొక హాఫ్ కూడా చూపించేస్తాం. ఇక్కడ దాకా ఉంది. ఓకేనా, రైట్, లెట్స్ స్టార్ట్ గైస్, లెట్స్ స్టార్ట్. The heart is one of the most vital components of the human body. Right? Discussion దేని గురించి ఉంటుంది అయితే హార్ట్కి రిలేటెడ్ అనమాట. హార్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. రైట్, ద హార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ హ్యాస్ ది కంటిన్యూస్ జాబ్ టు కీప్ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ flowing through the body. Right, all the body's cells need a constant supply of oxygen, particularly in the brain. ఓకే, హార్ట్ పని ఏంటి, హార్ట్ ఎంత ఇంపార్టెంట్ హ్యూమన్ బాడీలో, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏది అంటే హార్ట్. ఓకేనా, సో ఆక్సిజన్ రిచ్ బ్లడ్ని పంప్ చేస్తుంది త్రూ అవుట్ ద బాడీ, హార్ట్ చేస్తుంది అన్నా కదా, రైట్? ఆ హార్ట్ ఏదైతే ఆక్సిజన్ రిచ్ బ్లడ్ని మొత్తం సెల్స్కి పాస్ అయ్యేలా చేస్తుందో అది చాలా చాలా అవసరం ప్రతి ఒక్క సెల్కి కూడా. మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్రెయిన్లో ఉన్న సెల్స్కి ఆక్సిజన్ రిచ్ బ్లడ్ అందడం చాలా అవసరం. ఒకవేళ జరగలేదనుకోండి బ్రెయిన్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి అండ్ దే ఈవెన్చువలీ డై. ఓకేనా, సో చూడండి, the brain cells live only 4 to 5 minutes after the oxygen is cut off and death comes to the entire body.
మన హోల్ బాడీని గవర్న్ చేసేది, బ్యాలెన్స్ చేసేది ఏది అంటే బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై హార్ట్ నుంచి రావాలి. అయితే కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఒకవేళ కనుక హార్ట్ బ్లడ్ పంప్ చేయడం ఆపేస్తే బ్రెయిన్కి ఎంత టైం తీసుకుంటుంది అది డై అయిపోవడానికి అంటే 4 to 5 minutes పడుతుంది. ఆ తర్వాత మనిషి చనిపోతాడు. ఓకేనా, 4 to 5 minutes ఆఫ్టర్ ద ఆక్సిజన్ ఇస్ కట్ ఆఫ్ అండ్ ద డెత్ కమ్స్ టు ది ఎంటైర్ బాడీ, రైట్. హార్ట్ డిసీజ్ కెన్ రిజల్ట్ ఫ్రమ్ డ్యామేజ్ టు ద హార్ట్ మజిల్స్. హార్ట్ డిసీజెస్ అనేవి యూజువల్గా హార్ట్ మజిల్స్కి డ్యామేజ్ అయినప్పుడు వస్తాయి, రైట్. ది వాల్వ్స్ ఆర్ ద పేస్ మేకర్. ఓకేనా, వాల్వ్స్ డ్యామేజ్ అయినప్పుడైనా వస్తాయి, ఆర్ ద పేస్ మేకర్ డ్యామేజ్ అయినప్పుడైనా వస్తాయి. ఇఫ్ ద మజిల్ ఈస్ డ్యామేజ్డ్ ద హార్ట్ ఈస్ అనేబుల్ టు పంప్ ప్రాపర్లీ. ఒకవేళ హార్ట్లో ఉన్న మజిల్ కనుక డ్యామేజ్ అయితే బ్లడ్ని ప్రాపర్గా పంప్ చేయలేదు హార్ట్. ఓకేనా, పంపింగ్ కోసం మజిల్స్ అవసరం చాలా చాలా మంచిగా. ఎక్స్పాన్షన్స్, కాంట్రాక్షన్స్ సాలిడ్గా జరగాలి. ఇఫ్ ద వాల్వ్స్ ఆర్ డ్యామేజ్డ్ బ్లడ్ కెనాట్ ఫ్లో. పంప్ చేస్తుంది హార్ట్, ఫ్లో చేస్తుంది వెయిన్స్లో, అవునా కదా, రైట్. సో వెయిన్స్ ఆర్ వాల్వ్స్ అనేవి ప్రాపర్గా క్లియర్గా ఉండాలి. ఒకవేళ డ్యామేజ్ అయితే మాత్రం బ్లడ్ ఫ్లో కాదు, కరెక్ట్ కదా. పంప్ చేసింది ఫ్లో అవ్వాలి పైప్స్ ద్వారా, అన్నా కదా, అవే మనకి వాల్వ్స్ అంటున్నాం వాటిని ఇక్కడ, రైట్. నార్మలీ డాక్టర్ జాన్ గిబన్ ఆఫ్ USA డెవలప్డ్ అ మషీన్ ఇన్ 1953 దట్ కుడ్ టేక్ ఓవర్ టెంపరరీలీ ఫ్రమ్ ద హార్ట్. యూజువల్గా 1953కి ముందు ఇలాంటి మహానుభావులు రాకపోతే డాక్టర్ జాన్ గిబన్ అనే పర్సన్ ఒక ఆర్టిఫిషియల్ హార్ట్ ఇన్స్ట్రుమెంటర్ మషిన్ తయారు చేశారనమాట. దానికంటే ముందు హార్ట్కి ఎలాంటి కాంప్లెక్స్ ఆపరేషన్ అవసరమైనా కూడా మనుషులు చనిపోవాల్సిందే. హార్ట్ని కొద్దిసేపు మనం ఆపరేట్ చేయాలి అంటే మన దగ్గర పాసిబిలిటీ లేకుండేది, ఓకేనా. బట్ ఇప్పుడు మాత్రం బైపాస్ చేయొచ్చు. హార్ట్ ఫంక్షన్ని ఒక మిషన్కి మనం కనెక్ట్ చేసేసి హార్ట్ పని జరిగేలా చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం హార్ట్ని మనం రిపేర్ కూడా చేయొచ్చు ఆర్ సర్జరీస్ చేయొచ్చు, రైట్. ఇన్ 1953 ఎప్పుడు జరిగింది ఇది? 1953 దట్ కుడ్ టేక్ ఓవర్ టెంపరరీలీ ఫ్రమ్ ద హార్ట్ పని చేసేస్తుంది ఆ మిషన్. సర్జన్స్ హ్యాడ్ ద ఛాన్స్ టు రిపేర్ ఆర్ రిప్లేస్ ద డిఫెక్టివ్ హార్ట్. కావాలంటే డిఫెక్టివ్ హార్ట్ ఉంటే దాన్ని రిపేర్ చేయడానికి ఆర్ సమ్ టైమ్స్ తీసేసి కొత్త హార్ట్ వేయడానికి కూడా పాసిబిలిటీ వచ్చింది ఈ మషిన్ ఇన్వెన్షన్ వచ్చిన తర్వాత. దట్స్ రైట్. మెనీ పేషెంట్స్ హ్యావ్ హ్యాడ్ ప్లాస్టిక్ వాల్వ్స్ ఇన్సర్టెడ్ ఇన్ దేర్ హార్ట్స్ వెన్ దేర్ హార్ట్స్ వర్ ఫాల్టీ. హార్ట్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు వాల్వ్స్లో ప్లాస్టిక్ వాల్వ్స్ వేస్తారు, మీకు తెలిసిందే, అనా కదా, రైట్. సో ఇలాంటి సర్జరీస్ జరుగుతాయి. ఫాల్టీ హార్ట్స్ ఉన్నప్పుడు ఇలాంటి మెషిన్స్ యూస్ చేసి రిపేర్స్ అయితే చేస్తారు, సర్జరీస్ చేస్తారు. మెనీ పీపుల్ ఆర్ నౌ బీయింగ్ కెప్ట్ అలైవ్ విత్ టైనీ బ్యాటరీ ఆపరేటెడ్ పేస్ మేకర్స్. వాటిని ఏమంటాం మనం? పేస్ మేకర్స్, ఓకేనా, రైట్. చిన్న బ్యాటరీతో ఆపరేట్ అయ్యే ఈ మషిన్స్ యూస్ చేసి మనుషుల లైఫ్స్ని మనము టుడే కాపాడుతున్నాం. దట్స్ కరెక్ట్. ఓకే, సో ఇట్స్ అ సింపుల్ పారాగ్రాఫ్ అండ్ ఇట్స్ వెరీ రెలెవెంట్ టు వాట్ వీ స్టడీ ఇన్ our school days. So every student can understand this reading comprehension, no matter what, right? యావరేజ్ నుంచి బిలో యావరేజ్ స్టూడెంట్ దాకా అందరికీ అర్థమైపోతుంది, అవునా? సింపుల్ గైస్. సో ఏ క్వశ్చన్ కూడా మిస్ చేయకుండా ఫుల్ ఏస్ ట్రై చేయండి ఇప్పుడు, ఓకేనా? అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ రావాలి. క్వశ్చన్ నెంబర్ 1 టెస్ట్లో 126 క్వశ్చన్ చూడండి. హార్ట్ డిసీజెస్ అక్కర్ ఫ్రమ్. హార్ట్ డిసీజెస్ అనేవి యూజువల్గా దేనివల్ల వస్తాయి? కొరోనియం వల్ల వస్తాయా? ప్యాసేజ్లో అసలు ఈ వర్డే తగలేదు. పెరికార్డియం వల్ల వస్తాయా? సి యూ డిడ్ నాట్ కమ్ అక్రాస్ దిస్ వర్డ్ ఆల్సో ఇన్ ద రీడింగ్ కాంప్రిహెన్షన్. హార్ట్ సెల్స్ వల్ల వస్తుందా? డ్యామేజ్ టు హార్ట్ మజిల్స్ వల్ల వస్తుందా? రైట్. హార్ట్ డిసీజెస్ యూజువల్గా దేనివల్ల వస్తాయంటే చూడండి, హార్ట్ డిసీజెస్ వస్తాయి హార్ట్ మజిల్స్ డ్యామేజ్ అయినప్పుడు. కనిపిస్తుంది ఇక్కడ హార్ట్ మజిల్స్. హార్ట్ డిసీజెస్ కెన్ రిజల్ట్ ఫ్రమ్ డ్యామేజ్ టు హార్ట్ మజిల్స్. ఇట్ ఈస్ డైరెక్ట్లీ మెన్షన్డ్, సో యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ అన్లెస్ అండ్ అంటిల్ యూ డోంట్ నో హౌ టు మార్చేయండి అంతే, ఓకేనా? దాట్స్ ఇట్. లెట్స్ మూవ్ టు our next question. Everyone can answer this. Come on guys. Dr. John Gibbon of the USA developed an artificial heart in which year? It's a direct question. 1953 I guess, right? If you have any doubt you can just go back and refer it. Ekkadundi chudandi okasari. 1953 year lo artificial heart ni pacemaker ni tayaru cheyadam jarigindi. That's correct, right? So it's a question of straight manner, right? Easy reference question number. Let's move to next question. 128 నాన్న ప్రతి ఒక్కరు చేసేయచ్చు. చేయండి. ద హార్ట్ సెండ్స్ ఆక్సిజన్ రిచ్ బ్లడ్. ఆక్సిజన్ రిచ్ బ్లడ్ని ఎక్కడికి పంపిస్తుంది? ఓన్లీ కిడ్నీకి పంపిస్తుందా? బాడీలో ఉన్న ఎవ్రీ సెల్కి పంపిస్తుంది. రైట్. ఎంటైర్ బాడీకి ఇస్తుంది. దట్స్ కరెక్ట్. లంగ్స్ ఓన్లీనా? కాదు. బ్రెయిన్ ఓన్లీనా? కాదు. సో ఎంటైర్ బాడీకి, బాడీలో సెల్స్కి ఇస్తుంది. దట్స్ కరెక్ట్. యూ హ్యావ్ ది ఆన్సర్ దే. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్. ఇన్ఫ్యాక్ట్ ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే కామన్ సెన్స్ ఉన్న పర్సన్ కూడా డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు అనుకుంటా క్వశ్చన్స్ చదవకుండా. సో ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ సింపుల్ నేచర్, సింపుల్ కైండ్.
Question number 129. If the supply of oxygen is cut off, the brain cells can survive for how long? చెప్పండి. సప్లై ఆఫ్ ఆక్సిజన్ కనుక ఒకవేళ కట్ ఆఫ్ ఆగిపోతే, కట్ ఆఫ్ అంటే ఆగిపోతే, ఆక్సిజన్ సప్లై లేకపోతే బ్రెయిన్ సెల్స్ ఎంతసేపు యాక్టివ్ ఉండగలవు? 4 to 5 minutes యాజ్ ఇట్ వాస్ ఇండికేటెడ్ ఇన్ ద రీడింగ్ కాంప్రిహెన్షన్. 4 to 5 minutes అని చెప్పడం జరిగింది. దాట్స్ కరెక్ట్. సో ఆన్సర్ హ్యాస్ టు బి 4 to 5 minutes. ఇట్ వాస్ మెన్షన్. మీరు కావాలంటే ఎక్కడ ఉందో చూసేసుకొని డైరెక్ట్గా ఉంటుంది. ఓకేనా? రైట్. ఎక్కడ చూడండి, ఓన్లీ 4 to 5 minutes కనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ, దీన్ని మార్క్ చేసుకోవచ్చు. రైట్. సో లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసేద్దాం. ఆల్ ద బాడీ సెల్స్ నీడ్ అ కాన్స్టెంట్ సప్లై ఆఫ్. బాడీలో ప్రతి ఒక్క సెల్కి దేని యొక్క కాన్స్టెంట్ సప్లై కావాలి? హైడ్రోజనా, హీలియమా, నైట్రోజనా, ఆక్సిజనా? ఆక్సిజన్. సచ్ అ సింపుల్ క్వశ్చన్. రైట్. ఈజీ కదా నాన్న, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. దిస్ వాజ్ స్కూల్ లెవెల్ రీడింగ్ కాంప్రిహెన్షన్. మన సడన్గా మనకి అక్కడక్కడ డిఫికల్ట్ వన్స్ కూడా తగలచ్చు, రెడీగా ఉండాలి. రైట్. ఓకే, ఈజీ అండ్ డిఫికల్ట్ అని ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, పాస్ ద వీడియో. యువర్ జాబ్ ఈజ్ సేమ్. 135 వరకు, 131 నుంచి 135 5 క్వశ్చన్స్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ నంబర్ 2 స్టార్ట్ అవుతుంది. చదివేసుకోండి, అర్థం చేసుకోండి. దీన్ని కూడా చదివేసేయండి నన్ను అందరూ అర్థం చేసుకోండి. అండర్స్టూడ్నా? వీడియో పాస్ చేసి కూల్గా చేసుకోండి, ఇబ్బంది లేదు. ఓకే, సో ఒక్కసారి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్వశ్చన్స్ మనం కలిసేసి ఆన్సర్ చేద్దాం. రైట్. ఎగ్జామ్లోనే మనం కూర్చున్నట్టు చేద్దాం. రైటా? కమాన్ స్టార్ట్. నాట్ ఆల్ దాట్ గ్లిటర్స్ ఈజ్ గోల్డ్. గైస్, మీరు కనుక వీడియోని షేర్ చేయకుండా చూస్తూ ఉండుంటే వీడియోని షేర్ చేయండి అన్న. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి వాట్సాప్ గ్రూప్స్లో వాటిలో షేర్ చేయండి. అందరికీ యూజ్ అవుతుంది. కరెక్ట్ కదా? రైట్. సో అందరికీ యూజ్ అయ్యేలా చేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికీ రీచ్ అవ్వాలి. ఓకే, అందరు ప్రాక్టీస్ చేసుకోవాలి అండ్ ఫేర్ కాంపిటీషన్ ఉండాలి. కమాన్ గైస్. నాట్ ఆల్ దాట్ గ్లిటర్స్ ఈజ్ గోల్డ్. మెరిసేదంతా బంగారం కాదు. ఇంగ్లీష్లో అంటాం నాట్ ఆల్ దాట్ గ్లిటర్స్ ఈజ్ గోల్డ్. ఓకే, గ్లిటర్ అంటే మెరవడం. నాట్ ఆల్ దాట్ ఈజ్ వైట్ ఈజ్ మిల్క్. తెల్లగా ఉన్నవన్నీ పాలు కావు. ఓకే, నాట్ ఆల్ పీపుల్ హూ వేర్ సాఫ్రన్ క్లోత్స్ ఆర్ సేజెస్. రైట్. ఈ కషాయం అంటారా? కాషాయ వస్తువులు అంటారు అనుకుంటా. సాఫ్రాన్ కలర్ వేసుకున్న ప్రతి ఒక్కరు, సాఫ్రాన్ కలర్ వేసుకున్న వాళ్ళందరూ కూడా సాధువులు కారు అని చెప్తున్నాం. ఓకేనా? ఆరెంజ్ కలర్ ఉంటాయి కదా. దీస్ ఏజ్ ఓల్డ్ సేయింగ్స్ హోల్డ్ ట్రూ ఈవెన్ నౌ. ఏవైతే సేయింగ్స్ ఉన్నాయో ఇవి ఈ రోజుకి కూడా చాలా రెలవెంట్. ఎప్పుడో చెప్పినవి కోట్స్ కానీ ఈ రోజు కూడా ప్రపంచంలో చాలా రిలవెంట్ అన్నా కదా. రైట్. మెరిసేదంతా బంగారం కాదు, అర్థం చేసుకోవాలి మనం. రైట్. సో దీస్ ఏజ్ ఓల్డ్ సేయింగ్స్ హోల్డ్ ట్రూ ఈవెన్ నౌ, ఎస్పెషలీ ది లాస్ట్ వన్. మోస్ట్ ఇంపార్టెంట్గా లాస్ట్ వన్. సాఫ్రాన్ కలర్ వేసుకున్న ప్రతి ఒక్కరు సాధు అనుకోకూడదు. లోపల మనిషి ఏంటని నువ్వు అబ్జర్వ్ చేయాలి. దట్స్ కరెక్ట్. ఓకే, వి సీ అ లాట్ ఆఫ్ పీపుల్ వేరింగ్ సాఫ్రాన్ క్లోత్స్ బట్ నాట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సన్యాసీస్ ఇన్ ద ట్రూ సెన్స్ ఆఫ్ ద వర్డ్. చాలామంది సాఫ్రాన్ బట్టలు వేసుకొని వేరే వాళ్ళని చీట్ చేస్తారన్న. మీరు చూడండి కావాలంటే. ఓకేనా? బాబాలు ఉన్నారు, లేకపోతే వేరే సో కాల్డ్ గురువుస్ ఉన్నారు అండ్ సాధువుస్ ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని చీట్ చేస్తారు. ఓకేనా? రియల్ పీపుల్ కాదనమాట. ఓకే, రైట్. ఓన్లీ అడ్రస్ చేసుకొని మిమ్మల్ని చీట్ చేస్తారు. అడ్రస్లో నమ్మకం ఉంటుంది కాబట్టి మీరు నమ్ముతారు కాబట్టి. ఆ సన్యాసి ఈజ్ వన్ హూ గైడ్స్ హిస్ ఫాలోవర్స్ ఆన్ ద రైట్ పాత్. నిజమైన సన్యాసి అంటే ఎవరు? వాళ్ళ ఫాలోవర్స్ని ప్రాపర్ పాత్లో, ప్రాపర్ దారిలో నడిచేలా చేసేవాడు. కరెక్ట్ డైరెక్షన్ చూపించేవాడు. ఏది రైట్, ఏది రాంగ్ చూపించే పర్సన్ సన్యాసి అన్నా కదా. రైట్. కరెక్ట్ డైరెక్షన్లో మిమ్మల్ని గైడ్ చేస్తారనమాట, రైట్ పాత్. రీసెంట్లీ ఐ అటెండెడ్ ది ఇనాగ్యురల్ ఫంక్షన్ ఆఫ్ అ హోమ్ ఫర్ destitute women in Mysore. In most cases, the women were there because they were either harassed by their in-laws or tortured by drunken husbands. Owing to their socio-economic conditions, even the parents of the victims were unable to take them in and care for their hapless children. Okay, there had also been instances when young girls lured by romance had run away from their homes and had been deserted by their lovers after the honeymoon. Right? These girls usually did not dare to return to their parents. The saying that success has many parents, the saying that success has many fathers, parents of fathers, okay, fathers, but failure has none. Idu gurtupetukondi. Success has many fathers but failure has none. It's true indeed. Okay, నేను చెప్తాను ఆగండి. We got to see only the distressed women and their children while the main cause of their problems remains hidden in the background. So the victims cannot be blamed altogether. Of course, or often it is circumstances that force them into such drudgery. These women and girls need to be psychologically
స్ట్రాంగ్ అండ్ డిటర్మిన్డ్ టు ఫేస్ డిఫికల్టీస్ విత్ కరేజ్ అండ్ గో ఆన్ విత్ దేర్ లైఫ్స్. ఓకే, మ్యాటర్ ఏంటి? ఓకే, మ్యాటర్ ఏంటి అని చూద్దాం. చూడండి, రీసెంట్లీ ఐ అటెండెడ్ ద ఇనాగ్యురల్ ఫంక్షన్ ఆఫ్ అ హోమ్ ఫర్ డెస్టిట్యూట్ విమెన్. చాలా ఇబ్బందుల్లో ఉన్న విమెన్ ఎవరైతే ఉంటారో, అనాథలు అనుకోండి, ఓకేనా, ఎవరి సహాయం దొరకని ఒక అనాథ విమెన్ ఎవరైతే ఉంటారో ఆ విమెన్ కోసం స్టార్ట్ చేసిన, డెస్టిట్యూట్ విమెన్ కోసం స్టార్ట్ చేసిన ఒక హోమ్, ఒక హెల్పింగ్ హోమ్ లాంటిది. ఓకేనా, చూడండి, రీసెంట్లీ అటెండ్ ద ఇనాగ్యురల్ ఫంక్షన్ ఆఫ్ అ హోమ్. ఓకే, సో ఎలా అయితే మనకి వృద్ధాశ్రమాలు ఉంటాయో అలానే ఒక ఆశ్రమం లాంటిది విమెన్ కోసం స్టార్ట్ చేసినప్పుడు నేను అటెండ్ అయ్యా. సో ఏం చెప్తున్నారంటే, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అక్కడికి వచ్చే విమెన్ ఎవరుంటారు, అక్కడ ఉండే వాళ్ళు ఎవరుంటారంటే, ఎవరైతే ఇన్లాస్ చేత, అత్తామామల చేత టార్చర్ చేయబడ్డ విమెన్, పీడించబడ్డ వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేస్తారు అక్కడికి, ఏ సపోర్ట్ లేని వాళ్ళు. ఆర్ హస్బెండ్స్ డ్రంకర్డ్స్ ఉంటే వాళ్ళు కొట్టడం వల్ల, వాళ్ళ చేత మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం వల్ల బాగా ఇబ్బంది పడ్డ వాళ్ళు అక్కడికి వచ్చి ఉంటారు. ఓకేనా, ఆర్ యంగ్ విమెన్ కూడా కొంతమంది ఉంటారు హూ ఆర్ ల్యూడ్ బై దేర్ లవర్స్. ఓకేనా, రైట్, సో కాల్డ్ లవ్ని యూజ్ చేసుకొని, లవ్ అనే వర్డ్ని యూజ్ చేసుకొని డెజర్ట్ చేసేసినాక ఎక్కడికి పోలేక ఇక్కడ అనాశ్రమంకి వచ్చేసిన వాళ్ళు ఉంటారు. ఓకేనా, ఇలాంటి పర్సన్స్ అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వీళ్ళు వెళ్ళలేరు. మళ్ళీ వెళ్ళిపోయి హెల్ప్ కావాలని అడగలేదు. వీళ్ళు కొంతమందికి పిల్లలు కూడా ఉంటారు, ఎవరు వీళ్ళకి హెల్ప్ చేయరు. ఎందుకంటే ఒక ప్రాబ్లం ఉంది, ఏంటి, ఓయింగ్ టు ద సోషియో ఎకనామిక్ కండిషన్స్. ఒకటి, సోషల్గా పబ్లిక్ చుట్టుపక్కల ఉన్న సొసైటీలో ఉన్న వాళ్ళు ఏమంటారు అనే క్వశ్చన్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. సెకండ్ థింగ్, ఎకనామికల్ ఇష్యూస్ ఉంటాయి, మనీ. వాళ్ళ పేరెంట్స్ దగ్గరనే వీళ్ళు చూసుకోవడానికి డబ్బులు లేవు, వీళ్ళ పిల్లల్ని కూడా చూసుకోవాలంటే అది ఇంపాసిబుల్ అనమాట. వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు, ఇలాంటి ఆశ్రమంకి వెళ్తారని చెప్పి చెప్తున్నాడు. ఓకేనా, సో సింపుల్గా వాళ్ళ దగ్గర ఇంత ప్రాబ్లం ఉంది కదా, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది లేదు, ఓన్లీ దీనివల్ల సోషియో ఎకనామిక్ కండిషన్స్ బాగుండవు కాబట్టి. ఓకే, అండ్ ఇక్కడ ఒక సేయింగ్ ఉంది, సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ బట్ ఫెయిల్యూర్ హ్యాస్ నన్. ఒకవేళ ఒక మనిషి సక్సెస్ఫుల్ అయితే మాత్రం అతని సక్సెస్ కోసం క్రెడిట్ తీసుకోవడానికి చాలామంది రెడీగా ఉంటారు. అతను సక్సెస్ఫుల్ అయ్యాడు నా వల్లే అని చెప్పిన చాలామంది ఉంటారు. కానీ ఒక మనిషి కనుక ఫెయిల్ అయితే ఆ ఫెయిల్ అయిన పర్సన్ వెనక సపోర్టివ్గా నిలబడే మనుషులు ఉండరు. దాని మీనింగ్ ఇదేంటి, కరెక్టా? సక్సెస్ వచ్చిన మనిషి వెనక 100 మంది నిలబడతారు, సక్సెస్ ఉన్న దగ్గర అందరూ ఉంటారు. ఫెయిల్యూర్ క్యాండిడేట్ని మనం ప్రపంచంలో సింగిల్గా అలోన్గా వదిలేస్తాం. దట్స్ కరెక్ట్, ఎసాను. సో మనం కూడా ఫైట్ చేయాలి. ఓకేనా, ఫైట్ చేసేసి ఆ సక్సెస్ తెచ్చుకోవాలి. అప్పుడు సో కాల్డ్ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ఈరోజు క్వశ్చన్ చేస్తున్నారో ఆ పర్సన్సే రేపు నీ చుట్టూ నిలబడి నీకు జై కొడతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్, గుర్తుపెట్టుకోండి, బట్ ఫెయిల్యూర్ హ్యాస్ నన్. ఓకే, ఇట్స్ ట్రూ ఇండీడ్. ఓకే, సో సింపుల్గా ఇక్కడ అదే డిస్కషన్ కంటిన్యూ అవుతూ వచ్చింది. ఆ విక్టిమ్స్ని బ్లేమ్ చేయలేము. యాక్చువల్గా విక్టిమ్స్ చూడడమే కాదు, విక్టిమ్స్ వెనక ఉన్న స్టోరీస్ కూడా మనం అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఒక్కొక్క పర్సన్ అక్కడికి ఎందుకు వచ్చారు, సైకలాజికల్గా వాళ్ళకి ఎలాంటి హెల్ప్ అవసరం, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండడం అవసరం. ఆ స్ట్రెంగ్త్ ఇచ్చేలాగా మనం ఉండాలి. సైకలాజికల్గా ఆ విమెన్కి స్ట్రెంగ్త్ ఇవ్వాలి, మెంటలీ స్ట్రాంగ్ ప్రిపేర్ చేయాలి, అండ్ వాళ్ళలో డిటర్మినేషన్ పెంచాలి, పట్టుదల పెంచాలి. లైఫ్లో వచ్చే ఫర్దర్గా వచ్చే డిఫికల్టీస్ని ఫేస్ చేసేలాగా వాళ్ళు తయారవ్వాలి. అలా చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా యూస్ఫుల్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇది, బట్ ఇట్ క్యాన్ బి అండర్స్టాండబుల్. ఇట్ ఈజ్ అండర్స్టాండబుల్ ఈజీలీ, రైట్? లెట్స్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్స్ గైస్. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం, చదివేసేయండి. సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ బట్ ఫెయిల్యూర్ హ్యాస్ నన్ మీన్స్, ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీనింగ్ తెలుసు కదా, అదర్వైజ్ మీకు అర్థమైనా కూడా ఆన్సర్ పెట్టేసేయండి ఫాస్ట్. కుమార్, ఫెయిల్యూర్ హ్యాస్ మెనీ మదర్స్ బట్ నో ఫాదర్స్. మీనింగ్, ఫెయిల్యూర్కి మదర్స్ ఉన్నారు కానీ ఇక్కడ ఫాదర్స్ అని మాట్లాడాం, అయితే ఫెయిల్యూర్కి మదర్స్ ఉన్నారు కానీ ఫాదర్ లేదని మ్యాటరా? అసలు ఏమన్నా మీనింగ్ ఉందా? మీనింగ్లెస్, సెన్స్లెస్. సక్సెస్ కమ్స్ న్యాచురల్లీ టు మెన్, నాట్ ఉమెన్. సక్సెస్ అనేది మెన్కి వస్తుంది కానీ విమెన్కి రాదు. ఏమైనా సంబంధం ఉందా? రాంగ్. నో వన్ ఓన్స్ అప్ టు ఫెయిల్యూర్. ఫెయిల్యూర్కి బాధ్యత ఎవడు వహించడు, ఇది కరెక్ట్. నో వన్ ఓన్స్ అప్ టు ఫెయిల్యూర్. ఓకే, ఇది కరెక్ట్. సక్సెస్ హ్యాస్ ఓన్లీ ఫాదర్స్ బట్ నో మదర్స్. సక్సెస్కి ఫాదర్స్ ఉంటారు కానీ మదర్స్ ఉంటారంట. ఏమైనా సంబంధం ఉందా? డైరెక్ట్ మార్క్ చేయండి. ఆన్సర్ 3. దాట్స్ కరెక్ట్. రైట్, నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 132. గైస్, ఇన్ ద కేస్ ఆఫ్ లాస్ట్ క్వశ్చన్, ఇది మీకు అర్థం కాకపోయిన మీనింగ్ ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్తో కూడా ఆన్సర్ చేయొచ్చు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇదే అవుతుంది, ఇలా కూడా చెప్పొచ్చు. కరెక్ట్ కదా నాన్న? డిఫికల్ట్ ఏం లేదు. Owing to their socio-economic conditions, even the parents of the victims were unable to help them because విక్టిమ్స్ యొక్క పేరెంట్స్ కూడా వాళ్ళకి హెల్ప్ చేయలేరు. ఎందుకని? సోషియో ఎకనామిక్ కండిషన్స్ వల్ల. ఓకే, దట్స్ కరెక్ట్. చెప్పండి, బికాస్ సొసైటీ కన్సిడర్డ్ దెమ్ టు బి బ్యాక్వర్డ్. సొసైటీ వాళ్ళని బ్యాక్వర్డ్ పీపుల్లా ట్రీట్ చేస్తుందా? ఆర్ దే సోషల్ అండ్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ డిడ్ నాట్ అలో దెమ్ టు డూ సో. ఇదే మీనింగ్ అక్కడ ఆల్రెడీ ఉంది. సోషల్ ఎకనామికల్ కండిషన్ అంత బాగుండదు కాబట్టి.
దే కుడ్ అఫోర్డ్ టు బట్ వర్ రిలక్టెంట్. వాళ్ళు కావాలంటే వెళ్ళొచ్చు, డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర చూసుకోవచ్చు, కానీ వాళ్ళు కావాలని వెళ్ళరు, రిలక్టెంట్, చేయొద్దు అనుకుంటారు కాబట్టి. దాట్స్ నాట్ కరెక్ట్. దే వర్ ఫైనాన్షియలీ సెల్ఫ్ సఫిషియెంట్. వాళ్ళు చూసుకునే స్టేజ్లో వాళ్ళు ఉన్నారు. నో, ఆన్సర్ ప్రాబ్లం ఉంది సోషల్ అండ్ ఎకనామికల్ పరంగా. నెక్స్ట్ వన్, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది లాస్ట్ క్వశ్చన్లో. వేరింగ్ సాఫ్రాన్ క్లోత్స్ డస్ నాట్ మేక్ వన్ సన్యాసి ఈజ్ అనదర్ వే ఆఫ్ సెయింగ్. కాషాయం వేసుకున్న ప్రతి ఒక్క మనిషి సన్యాసి కాదు. దీన్ని ఇంకొకలా ఎలా చెప్పాలి అని అడుగుతున్నాడు. సాఫ్రాన్ ఈజ్ నాట్ ద ఫేవరెట్ కలర్ ఆఫ్ ద సన్యాసీస్. సన్యాసిస్కి సాఫ్రాన్ నచ్చదని చెప్తున్నాడు. సాఫ్రాన్ మస్ట్ బీ చేంజ్ టు సమ్ అదర్ కలర్. సాఫ్రాన్ కలర్ని మార్చేయాలి. ఎనీబడీ హూ వేర్ సాఫ్రాన్ ఈజ్ అ సన్యాసి. వేసుకున్న ప్రతి ఒక్కరు సన్యాసే కాదు, డైరెక్ట్ ఇది మార్చేయండి. సాఫ్రాన్ మస్ట్ ఓన్లీ బీ వన్ బై ట్రూ ఆస్కెటిక్స్. ట్రూ సాధుస్, ట్రూ ఆస్కెటిక్స్ మస్ట్ వేర్ saffron. That's correct. Okay, next one. The opening sentence, not all that glitters is gold. మెరిసేదంతా బంగారం కాదు అంటే మీనింగ్ ఏంటి? సో ప్రతి ఒక్క సెంటెన్స్కి ఇక్కడ మీనింగ్ అడగడం జరుగుతుంది. ఓకేనా? రైట్, సేయింగ్స్కి స్టార్ట్. వన్ మస్ట్ నాట్ బి డిసీవ్డ్ బై అపియరెన్సెస్. ఎస్, అపియరెన్స్ చూసి మోసపోకూడదు. బయటికి మెరుస్తున్నంత మాత్రాన అన్నీ కూడా లోపల అంతే వాల్యుబుల్ కాకపోవచ్చు. రైట్, బయటికి కనిపించడం అలా కనిపిస్తాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. బయట కనిపించే హంగు ఆర్భాటం అంతా కూడా వన్ థింగ్, నిజంగా లోపల మనిషి ఏంటి అనేది ఇంకొక విషయం అనమాట. సో ట్రై టు అండర్స్టాండ్. అపియరెన్స్, డోంట్ గో బై అపియరెన్స్, డోంట్ గో బై ద లుక్స్. దట్స్ కరెక్ట్. వన్ మస్ట్ నాట్ బి డిసీవ్డ్. డిసీవ్డ్ అంటే చీటెడ్, డిసీవ్డ్ అంటే చీటెడ్. ఓకేనా? రైట్. సో వన్ మస్ట్ నాట్ బి చీటెడ్ బై అపియరెన్సెస్. దట్స్ కరెక్ట్. సో ఇదే ఆన్సర్ అవుతుంది. ఓన్లీ గోల్డ్ హ్యాస్ దట్ అన్మిస్టేకబుల్ షైన్. ఓన్లీ గోల్డ్కే ఇంత షైన్ ఉంటుందా మీనింగ్? నో, దట్స్ నాట్ కరెక్ట్. నెక్స్ట్, గ్లిట్టర్ ఈజ్ ద ట్రూ క్వాలిటీ ఆఫ్ ట్రూత్. ఏది మెరిస్తే అదే నిజమా? సంబంధం లేదు. నెక్స్ట్ వన్, ఆల్ మెటల్స్ దట్ షైన్ మస్ట్ నెసెసరీలీ బి యాజ్ గుడ్ యాజ్ గోల్డ్. ప్రతి ఒక్క మెరిసే మెటల్ కూడా గోల్డ్ లాగానే ఉండాలి, అంతే షైనింగ్గా ఉండాలి. నో, నాట్ కరెక్ట్. డైరెక్ట్ ఆన్సర్ 1 అయిపోతుంది. లెట్స్ ట్రై టు ఆన్సర్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆర్ ది లాస్ట్ క్వశ్చన్. కమ్ ఆన్. ద మెయిన్ రీజన్ ఫర్ ద మెయిన్ కాజ్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్స్ రిమైనింగ్ హిడెన్ ఈస్, ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళ ప్రాబ్లమ్స్ దాగి ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి? పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు కమ్ అవుట్ ఇన్ ది ఓపెన్. పీపుల్ డోంట్ వాంట్ టు బి బాదర్డ్ with others' problems. Nobody has tried to expose it. Nobody has bothered to find out the real cause. Actual matter, nobody has bothered to find out the real cause, right? We should not only look at the people, but we have to look for the cause why they are here. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆశ్రమంకి అనేది రీజన్ ఆలోచించే మనుషులు ఉంటారు ఇక్కడ, అవునా? సో నోబడీ హ్యాస్ బాదర్డ్ అంటే వరీడ్ టు ఫైండ్ అవుట్ ద రియల్ కాజ్, రైట్? అసలు ప్రాబ్లం ఏంటో వాళ్ళది ఎవరు కూడా ఆలోచించలేదు. సో దట్స్ ది ఆన్సర్. ఈజీ కదా? లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ప్యాసేజ్ నౌ. ఓకే, థర్డ్ ప్యాసేజ్ ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారు అందరూ, రైట్? థర్డ్ రీడింగ్ కాంప్రిహెన్షన్, 5 questions. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, వీడియో పాజ్ చేసేసి నీట్గా చదివేసేయండి, అర్థం చేసుకోండి. ఇప్పుడే క్వశ్చన్స్, ఈసారి మాత్రం అన్ని క్వశ్చన్స్ మీరే ఫస్ట్ ట్రై చేయాలి. కుమాన్, ఇది కూడా చదివేసుకోండి, క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఓకే, కుమాన్. ది లండన్ ఐ ఈజ్ అ జాయింట్ ఫెరిస్ వీల్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ థేమ్స్ ఇన్ లండన్. థేమ్స్ రివర్ పైన లండన్లో ఒక పెద్ద వీల్ ఉంటుంది, చూసే ఉంటారు, జాయింట్ వీల్ లాంటిది, అవునా? మీరు లండన్ ఫోటో కొట్టిన వెంటనే ఇవే వస్తాయండి మీకు. జనరల్గా లండన్ బ్రిడ్జ్ వస్తుంది, థేమ్స్ రివర్ పైన ఉన్న ఒక జాయింట్ వీల్ వస్తుంది, జాయింట్ ఫెరిస్ వీల్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ థేమ్స్ ఒడ్డునే అది ఉంది, రైట్? ఇంగ్లాండ్లో. ది ఎంటైర్ స్ట్రక్చర్ ఈజ్ 135 meters, 443 feet tall, and the wheel has a diameter of 120 meters. అది చాలా టాల్ ఉంటుంది, 443 feet టాల్ ఉంటుంది. అండ్ డయామీటర్ వచ్చేసి వీల్ యొక్క డయామీటర్, ఈ జాయింట్ వీల్ ఏదైతే ఉందో దాని డయామీటర్ వచ్చేసి మీకు 120 meters, 394 feet ఉంటుంది, రైట్ ఫుట్ అనమాట. ఇట్ ఈస్ ద టాలెస్ట్ ఫెరిస్ వీల్ ఇన్ యూరప్. హోల్ యూరప్లో ఇది టాలెస్ట్ వీల్ అనమాట. అండ్ ది మోస్ట్ పాపులర్ పెయిడ్ టూరిస్ట్ అట్రాక్షన్ ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్. పాపులర్ కూడా, విజిటెడ్ బై ఓవర్ 3.5 million people annually. That's correct. When erected in 1999, it was the tallest Ferris wheel in the world. మొత్తం వరల్డ్లోనే అది ఎప్పుడైతే ఇది యాక్చువల్గా స్టార్ట్ అయిందో, రైట్, ఎప్పుడైతే దీన్ని యాక్చువల్గా వదిలారో అప్పుడు ఇది ఆరిజిన్ అయినప్పుడు, దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 1999లో వరల్డ్లోనే పెద్ద ఫెరిస్ వీల్ ఇది. ఓకే, తర్వాత దీనికంటే పెద్దవి కూడా వచ్చాయి. అంటిల్ సర్పాస్డ్ ఫస్ట్ బై, ఆ తర్వాత వచ్చింది దీని తర్వాత ఇంకా పెద్దది ఏది అంటే బై ద 160 meters 520 feet స్టార్ ఆఫ్ నాన్చాంగ్ ఇన్ 2006.
1999లో ఇది, 2006లో నాన్చాంగ్లో ఒకటి, అండ్ దెన్ ద 165 మీటర్ 541 ఫుట్ సింగపూర్ ఫ్లయర్ ఇన్ 2008. సింగపూర్లో అన్నిటికంటే పెద్దది ఇప్పుడు ఉంది ఇన్ 2008. సపోర్టెడ్ బై an A frame on one side only. Unlike the taller Nanchang and Singapore wheels, the I is described by its operators as the world's tallest cantilevered observation wheel. ఓకే, ఈ ఏదైతే వీల్ గురించి మనం మాట్లాడుతున్నామో ఇంగ్లాండ్లో ఉన్న ఈ వీల్ నాన్చాంగ్లో ఉన్నదానికంటే సింగపూర్లో ఉన్నదానికంటే కొంచెం డిఫరెంట్. క్యాంటిలివర్ వన్ సైడ్ సపోర్ట్ ఉంటుంది వీటికి, ఓకేనా. ఈ వీల్కి వన్ సైడ్ సపోర్ట్ మాత్రం ఉంటుంది, క్యాంటిలివర్ వీల్ అనమాట ఇది. ఓకే, అండ్ దీన్ని అక్కడ ఉన్న ఆపరేటర్స్ ఏమని పిలుస్తారంటే ద వరల్డ్స్ టాలెస్ట్ క్యాంటిలివర్డ్ అబ్జర్వేషన్ వీల్. క్యాంటిలివర్డ్ అబ్జర్వేషన్ వీల్ టాలెస్ట్ అని చెప్పేసి పిలుస్తారు వాళ్ళు. ఇట్ ప్రొవైడ్స్ ద హైయెస్ట్ పబ్లిక్ వ్యూయింగ్ పాయింట్ అండ్ ఈస్ ది 20th టాలెస్ట్ స్ట్రక్చర్ ఇన్ లండన్. ఇది ఎక్కి కనుక పైనుంచి చూస్తే లండన్ నుంచి మంచి వ్యూ కనిపిస్తుంది. టాలెస్ట్ హైయెస్ట్ పబ్లిక్ వ్యూ కనిపిస్తుంది అనమాట. పబ్లిక్ వ్యూయింగ్ పాయింట్లో హైయెస్ట్ ఏది అంటే లండన్లో ఇది అని చెప్తున్నాం. ఓకే, 20th టాలెస్ట్ స్ట్రక్చర్ ఇన్ లండన్. ద లండన్ ఐ అని చెప్పేసి పిలుస్తారు దీన్ని, ఆర్ మిలీనియం వీల్ అని కూడా అంటారు. ఏమంటారు? మిలీనియం వీల్ వాజ్ అఫీషియలీ కాల్డ్ ది బ్రిటిష్ ఎయిర్వేస్ లండన్ ఐ. అఫీషియల్గా దీన్ని ఏమంటారంటే బ్రిటిష్ ఎయిర్వేస్ లండన్ ఐ, అండ్ దెన్ ద మెర్లిన్ ఎంటర్టైన్మెంట్స్ లండన్ ఐ. అండ్ తర్వాత పేరు వచ్చింది మెర్లిన్ ఎంటర్టైన్మెంట్స్ లండన్ ఐ అని చెప్పేసి. సిన్స్ 20 స్ట్రక్చర్ ఇన్ లండన్, ద లండన్ ఐ ఆర్ మిలీనియం వీల్ వాజ్ అఫీషియలీ కాల్డ్ ద బ్రిటిష్ ఎయిర్వేస్ లండన్ ఐ and then the Merlin Entertainments London Eye. Since 20 January 2011, its official name is EDF Energy. 2011 తర్వాత దీని అఫీషియల్ నేమ్ మారిపోయింది EDF Energy London Eye, ఫాలోయింగ్ 3 years స్పాన్సర్షిప్. దాని పేరుకు కూడా స్పాన్సర్షిప్ ఉందన్నమాట. ఎవరైతే స్పాన్సర్ చేస్తారో ఆ నేమ్కి ముందు, ఆ వీల్కి ముందు ఆ కంపెనీ నేమ్స్ పెట్టడం జరుగుతుంది. EDF ఎనర్జీ అనే కంపెనీ స్పాన్సర్ చేసింది కాబట్టి, డబ్బులు కట్టింది కాబట్టి అలా పిలుస్తున్నారు ఇప్పుడు. EDF ఎనర్జీ లండన్ ఐ ఫాలోయింగ్ 3 year స్పాన్సర్షిప్ డీల్, 3 year డీల్ చేశారు. ది లండన్ ఐ అడ్జాయిన్స్ ద వెస్టర్న్ ఎండ్ ఆఫ్ జూబిలీ గార్డెన్స్ ఆన్ ద సౌత్ బ్యాంక్ ఆఫ్ ద రివర్ థేమ్స్. సరౌండింగ్స్లో ఏమేమి ఉంటే చెప్తున్నారు. బిట్వీన్ వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్ అండ్ హంగర్ఫోర్డ్ బ్రిడ్జ్ ఇన్ ద లండన్ బరో ఆఫ్ లాంబెత్. ద సైట్ ఈస్ అడ్జసెంట్ టు దట్ ఆఫ్ ద ఫార్మర్ డోమ్ ఆఫ్ డిస్కవరీ. ఇది దేనికి పక్కన ఉంది? ఫార్మర్ డోమ్ ఆఫ్ డిస్కవరీ పక్కన ఉందంట, విచ్ వాస్ బిల్ట్ ఫర్ ద ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్ ఇన్ 1951. 1951లో ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్ కోసం కట్టిన డోమ్ ఆఫ్ డిస్కవరీ పక్కనే అడ్జసెంట్గానే ఈ వీల్ అనేది ఉంది. రైట్, ఇట్స్ ఆల్ అబౌట్ దాట్ ఫెరిస్ వీల్. ఓకేనా, లండన్ ఐ. ఓకే, మిలీనియం ఐ. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ క్వశ్చన్, ట్రై టు గెట్ ఇట్ రైట్. మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ద హైయెస్ట్ వ్యూయింగ్ పాయింట్ ఈస్ ప్రొవైడెడ్ బై. అన్నిటికంటే హైయెస్ట్ వ్యూయింగ్ పాయింట్ దేనిది? హంగర్ఫోర్డ్ బ్రిడ్జ్దా? హంగర్ఫోర్డ్ బ్రిడ్జ్దా? కాదు. డోమ్ ఆఫ్ డిస్కవరీదా? కాదు. మిలీనియం వీల్దా? అవును. వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్దా? కాదు. రైట్, మిలీనియం వీల్ నుంచి హైయెస్ట్ వ్యూయింగ్ పాయింట్ దొరుకుతుంది లండన్లో అని చెప్పాం. దాట్స్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ మీన్ ద సేమ్ యాజ్ ఎంటైర్. ఎంటైర్ అనే వర్డ్కి మీనింగ్ వస్తుంది, ఆ మీనింగ్లా రాని వర్డ్ ఏముంది ఇక్కడ? ఎంటైర్ అంటే కంప్లీట్గా. ఓకేనా, సో ఏమేమి ఉన్నాయో ఒకసారి ఫాస్ట్గా మనం చూసేద్దాం. ఇప్పుడు చూడండి. ఓకే, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. రైట్ గైస్, సో ఎంటైర్ అంటే మీనింగ్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తుంది టోటల్. ఏమొచ్చేస్తుంది మీకు? టోటల్ అనే మీనింగ్ వస్తుంది, హోల్, కంప్లీట్, ఈ మీనింగ్ అసలు వస్తున్నాయి. కానీ పార్షల్ అంటే మాత్రం ఇన్కంప్లీట్. పార్షల్ అంటే కంప్లీట్ కాదు, ఇన్కంప్లీట్. సో ఇది ఒకటే ఆడ్ వన్ అవుట్ కాబట్టి ఆన్సర్ చేసేయచ్చు. రైట్, ఇట్స్ అన్ ఈజీ క్వశ్చన్ బై ద వే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138. ద లండన్ ఐ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్. ఏ రివర్కి ఒడ్డున ఉంది? డైరెక్ట్ ఆన్సర్ హంగర్ఫోర్డ్ బ్రిడ్జ్ కాదు, లండన్ బరో కాదు, వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్ కాదు, థేమ్స్ రివర్ ఒడ్డున ఉంది. రైట్, ఇట్స్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద థేమ్స్ రివర్. ద టాలెస్ట్ ఫెరీస్ వీల్ ఇన్ ద వరల్డ్ ఇస్. అన్నిటికంటే టాలెస్ట్ ఫెరీస్ వీల్ ఏది? ఓకే, సింగపూర్ ఫ్లయరా, డోమ్ ఆఫ్ డిస్కవరీనా, లండన్ ఐనా, స్టార్ ఆఫ్ నాన్చాంగా. రైట్, టాలెస్ట్ ఫెరీస్ వీల్ ఇన్ ద వరల్డ్ ఏది అనేది మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేసి ఆన్సర్ చేద్దాం. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, టాలెస్ట్ ఫెరీస్ వీల్ ఏది అనేది చెప్పాలంటే ఇంక్రీజ్ అవ్వకుంటూ వచ్చింది. ఫస్ట్ లండనే ఉండింది, ఆ తర్వాత నాన్చాంగ్ వచ్చింది, ఆ తర్వాత సింగపూర్ ఫ్లయర్. కరెక్ట్ కదా, సింగపూర్ ఫ్లయర్ అన్నిటికంటే పెద్దది ఇప్పుడు. సో ఆన్సర్ పెట్టేసేయండి, సింగపూర్ ఫ్లయర్. డైరెక్ట్ ఆన్సర్. దాట్స్ కరెక్ట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద స్ట్రక్చర్ బిల్ట్ ఫర్ ద ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్ ఇన్ 1951 వాస్. 1951లో బ్రిటన్ ఆర్ బ్రిటిష్ ఫెస్టివల్ కోసం
దేన్ని యాక్చువల్గా ఎస్టాబ్లిష్ చేశారు అంటే డోమ్ ఆఫ్ డిస్కవరీ కనిపిస్తుంది కదా, డోమ్ ఆఫ్ డిస్కవరీ విచ్ వాస్ బిల్డ్ ఫర్ ద ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్ ఇన్ 1951. డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ అనమాట. సో ఆన్సర్ చేసేసేయండి. డైరెక్ట్ ఆన్సర్ డోమ్ ఆఫ్ డిస్కవరీ. ఆన్సర్ డోమ్ ఆఫ్ డిస్కవరీ. ఈజీగా ఆన్సర్ చేశారు కదా. మీలో కూడా 100% కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి ఉంటే మీరు ప్రాపర్ పాత్లోనే ఉన్నారు. ఓకేనా, రైట్. 100% గ్రూప్ 4లో మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. సో ఆగకండి, ఇక్కడి నుంచి 141 నుంచి 150 వరకు 10 క్వశ్చన్స్ డైరెక్ట్గా స్ట్రైట్గా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ నుంచి వస్తాయి. సో ఈ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్ ఒక్కొక్కటి డిస్ప్లే అవుతున్న వెంటనే మీ ఓన్గా ఆన్సర్ చేయడం చాలా చాలా అవసరం. ఓకేనా, మీరు ఫస్ట్ ఆన్సర్ చేసేసే నెక్స్ట్ నా ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉంటుందో అది వినండి. దీన్ని మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, సో లెట్ us get started. ప్రతి క్వశ్చన్ ఆన్సర్ నీ దగ్గర నుంచే రావాలి. సో అబ్జర్వ్ చేస్తే సెంటెన్స్ నెంబర్ 1 అని కనిపించేది ఒక ఫిక్స్డ్ సెంటెన్స్, సెంటెన్స్ నెంబర్ 6 కూడా ఒక ఫిక్స్డ్ స్టేషనరీ సెంటెన్స్. సో ఈ PQRSని అరేంజ్ చేసేసి ఒక అరేంజ్మెంట్ చెప్పాలి. రెడీయా? కమాన్ గైస్. ఓకే, సో ఒకసారి చూడండి స్టేట్మెంట్ ఫస్ట్ ఏముందో చదువుదాం, ఆ తర్వాత ఆప్షన్స్ వాడుకుందాం. ఓకేనా, సో క్లౌడే మోనెట్, a 19th century French painter, Claude Monet, ఓకేనా, వాస్ ద మోస్ట్ ఫేమస్ ఆర్టిస్ట్ ఆఫ్ ఇంప్రెషనిజం. ఇంప్రెషనిజం అనే ఒక ఆర్ట్ ఫామ్ యొక్క బెస్ట్ పెయింటర్, ఫ్రెంచ్ పెయింటర్ ఎవరంటే క్లౌడే మోనెట్. ఓకేనా, వెరీ సింపుల్. ఓకే, ఇప్పుడు చూడండి మనం మాట్లాడుతున్నాం ఒక పెయింటర్ గురించి. అండ్ ఇంప్రెషనిజం అంటే ఏంటి? ఇంప్రెషనిజం ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ పెయింటింగ్ ఇన్ విచ్ యూస్ బ్రష్ టచింగ్స్. ఓకే, బ్రష్ని మనము పెయింటింగ్లా గీయకుండా బ్రష్ టచింగ్స్ తోటి ఎగ్జాక్ట్గా నేచర్లో ఉన్న కలర్స్ని, లైట్ని యూస్ చేసి లైట్లో ఉన్న చిన్న 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 వేరియేషన్స్ని కూడా పెయింటింగ్లో చూపించి చేసే ఒక ఆర్ట్ ఫామ్ని అంటాం ఇంప్రెషనిజం. లైట్ పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. రియల్ లైట్ అట్మాస్ఫియర్లో ఎలా అయితే ఒక ల్యాండ్స్కేప్ కనిపిస్తుంది అలానే గీయడం. దాట్స్ కరెక్ట్. ఓకే, సో దాట్స్ కాల్డ్ ఇంప్రెషనిజం. సో ఒక ఆర్టిస్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఫ్రెంచ్ పెయింటర్, అతని గురించి డిస్కషన్ కంటిన్యూ కావాలి. ఓకే గైస్, ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఆప్షన్ 1లో Q, ఆప్షన్ 2లో Q, ఆప్షన్ 3లో S, ఆప్షన్ 4లో R. సో మన ఫోకస్ ఫస్ట్ బిగినింగ్ పైన. సో లెట్స్ ఫోకస్ ఆన్ ద స్టార్టర్. సో బిగినింగ్లో 2 times Q ఉంది కాబట్టి లెట్స్ టేక్ అ ఛాన్స్. Qతో స్టార్ట్ చేద్దాం. ఇన్ 1858 Monet met the artist Eugene Boudin, who taught him అవుట్డోర్ పెయింటింగ్. ఓకే, యాక్చువల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఈ క్లౌడే మోనెట్ అనే పర్సన్ యాక్చువల్గా ఫస్ట్ ఎవరిని కలిసాడంటే ఇన్ 1858 హీ మెట్ యూజిన్ బౌడిన్, హు టాట్ హిమ్ అవుట్డోర్ పెయింటింగ్. అవుట్డోర్ పెయింటింగ్ అసలు మోనెట్కి నేర్పించిందే ఈ యూజిన్ బౌడిన్ అనే పర్సన్. ఓకేనా, సో నేర్చుకున్నాడు ఇతని దగ్గర నుంచి. బిగిన్ అయితే అవుతుంది, ప్రాపర్ కంటిన్యూషన్ ఉంది. 1 తర్వాత Q రావచ్చు. ఓకే, Q తర్వాత రెండోది P ఉంది, ఇక్కడ కూడా P ఉంది. సో కంటిన్యూ చేసేయండి. ఓకేనా, P పెట్టి చదవండి. ఇన్ హిస్ ల్యాండ్స్కేప్ పెయింటింగ్ మోనెట్ సాట్ టు పోర్ట్రే నేచర్ యాజ్ ఇట్ అపియర్డ్ టు హిమ్. ఎలా అయితే కళ్ళకు కనిపిస్తుందో ఎగ్జాక్ట్లీ అలానే పిక్చర్ వచ్చేలాగా గీసేవాడు మోనెట్. ఓకేనా, రైట్. రియాలిటీ ఉన్నట్టు అనమాట. ఓకే, పోర్ట్రే నేచర్, దాన్ని కూడా దేన్ని గీసేవాడు? బేసికల్గా నేచర్ని గీసేవాడు, నేచర్ యొక్క ల్యాండ్స్కేప్స్ని గీసేవాడు. ల్యాండ్స్కేప్స్ అంటే ఏంటో తెలుసు కదా, బ్రాడ్ వ్యూ, ఒక హ్యూజ్ వ్యూలో ఉన్న లేక్ అయినా కావచ్చు, మౌంటైన్స్ కావచ్చు, ట్రీస్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, ఒక మంచి సీనరీ ఉంటే దాన్ని గీయడాన్ని మనం అంటాం ల్యాండ్స్కేప్. నేచర్ యొక్క ల్యాండ్స్కేప్ని ఎగ్జాక్ట్ రియాలిటీ లైట్లో ఎలా ఉందో అలా గీయడానికి మోనెట్ బాగా గీసేవాడు. ఇన్ హిస్ ల్యాండ్స్కేప్ పెయింటింగ్ మోనెట్ సాట్ టు పోర్ట్రే నేచర్ని పోర్ట్రే చేసేవాడు యాజ్ ఇట్ అపియర్డ్ టు, ఎలా కళ్ళకు కనిపిస్తే అలా గీసేవాడు ఎగ్జాక్ట్గా. ఓకే, సో బాగుంది. Q నేర్చుకున్నాడు ఒక పర్సన్ దగ్గర. P నేచర్లో ఉన్న ల్యాండ్స్కేప్ గీసేవాడు. ఓకేనా, బాగుంది కంటిన్యూషన్. QP తర్వాత నువ్వు R పెడతావా S పెడతావా అనే దానిపైన ఆన్సర్ బేస్ అయి ఉందండి. సో చదువుదాం. QP తర్వాత ఒకసారి R చదివేస్తే హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హౌ లైట్ అఫెక్ట్స్ ద వేస్ దట్ వీ పర్సీవ్ కలర్. లైట్ వల్ల కలర్ ఎలా చేంజ్ అవుతుంది అనే ఎఫెక్ట్స్ బాగా అర్థం చేసుకున్నాడు మన మోనెట్. ఓకేనా, సో హీ వాజ్ ఇంట్రెస్టెడ్, బాగా ఇంట్రెస్ట్ ఉంది లైట్ వల్ల కలర్స్ ఎలా చేంజ్ అవుతాయి. ఒక్కొక్క సిచ్యువేషన్, ఒక్కొక్క అమౌంట్ ఆఫ్ లైట్ పడినప్పుడు ఒక్కొక్క కలర్ ఒక్కొక్క షేడ్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ చేంజెస్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండేది మోనెట్కి. హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హౌ లైట్ అఫెక్ట్స్ ద వేస్ దట్ వీ పర్సీవ్ ద కలర్. 100% R బాగానే ఉంది. ఒకవేళ S చదివేస్తే మోనెట్ పెయింటెడ్ అ క్యాథెడ్రల్ ఎట్ సెవెరల్ డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ ద డే. ఒకటే రోజులో డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ ద డే ఒక క్యాథెడ్రల్ యొక్క పెయింటింగ్ వేసాడు మోనెట్. క్యాథెడ్రల్ అంటే చర్చ్ పెద్ద పెద్ద పిల్లర్స్ లాగా ఉండే
చర్చ్. ఓకేనా. సో క్యాథడ్రల్ పెయింటింగ్ వేసాడు డేలో డిఫరెంట్ టైమ్స్లో. ఎందుకు వేసాడని చెప్పాలంటే మాత్రం ఫస్ట్ ఇది చెప్పాలి, లైట్ చేంజెస్ ఎలా కనిపిస్తాయి, ఒక్కొక్క వేరియేషన్ ఆఫ్ ఎక్స్పోజర్ ఆఫ్ లైట్లో సేమ్ చర్చ్ ఎన్ని కలర్ వేరియేషన్స్ కనిపిస్తుంది. సో ఈ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే ఈ క్యాథడ్రల్ని వేరే టైమ్స్లో డేలో గీశాడు. సో 100% ముందు ఆర్ రావాలి, ఆ తర్వాత నెక్స్ట్ ఎస్ రావాలి. నీట్గా అర్థమైంది కదా. ఆ పర్సన్కి లైట్ ఎఫెక్ట్స్ కలర్ పైన ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్. దాన్ని చూపించడం కోసమే, దాన్ని ప్రూవ్ చేయడం కోసమే అతను క్యాథడ్రల్ని ఒకటే చర్చ్ని ఒకటే డేలో డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ లైట్ ఎక్స్పోజర్స్లో ఎలా ఉండిందో సెవరల్ పెయింటింగ్స్ వేసేసి వేరియేషన్స్ ఎలా ఉన్నాయో చూపించాడు. సో ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇది చేయడం జరిగింది. సో ఆర్ రావాలి, ఆర్ తర్వాతనే ఎస్. సో ఫస్ట్ ఎస్ రాదు, అందుకే తీసేస్తే డైరెక్ట్ ఆన్సర్ 1. ఆ తర్వాత కంటిన్యూ చేయండి. హీ ట్రైడ్ టు షో హౌ చేంజెస్ ఇన్ న్యాచురల్ లైట్ మేక్ ద క్యాథడ్రల్ అపియర్ టు చేంజ్ కలర్. సో ఈ క్యాథడ్రల్ని గీయడం గురించి మాట్లాడుతున్నాం. కంటిన్యూషన్లో కూడా ఆ క్యాథడ్రల్ యొక్క కలర్ చేంజెస్, లైట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి కంటిన్యూషన్ ఉంది. సో ఎస్ తర్వాత 6 కూడా ప్రాపర్గా ఉంటుంది. ఎండింగ్లో ఎస్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఎక్సలెంట్ గైస్. క్వశ్చన్ నెంబర్ 142. చూసారా, చాలా సింపుల్గా రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయొచ్చండి. ఒకటి, బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ కావాలి, అండర్స్టాండింగ్ స్కిల్స్ కావాలి. ఎక్కువ ఏం అవసరం లేదు. గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ ప్రతి ఒక్క స్టూడెంట్ చేయొచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు కొంచెం కీన్గా అబ్జర్వ్ చేసేసి మాత్రం ఆన్సర్ చేయాలి. ఓకేనండి, రైట్. ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు అండ్ అలా అని చెప్పేసి భయం కూడా ఉండకూడదు. బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉండాలి. ఫుల్ కాన్సన్ట్రేషన్తో చేయండి. ఆ మార్క్స్ మాత్రం ఇవే. వి వర్ డ్రైవింగ్ అప్ ఆన్ అ మౌంటైన్ వెన్ వీ నోటీస్ ద ఫారెస్ట్ ఫైర్. మౌంటైన్ పైన మేము వెళ్తున్నప్పుడు ఒక ఫారెస్ట్ ఫైర్ని మేము చూసాం. ఓకే, బాగుంది. 1 తర్వాత పీనా, క్యూనా, ఆరా, ఎస్ఆ. 6 ఈజ్ ఆల్సో స్టేషనరీ స్టేట్మెంట్. సో ఆప్షన్స్ చెక్ చేస్తే 2 times క్యూ, 2 times పీ. ఇప్పుడు చెప్పండి, క్యూనా, పీనా. పీ చూద్దాం ఫస్ట్ ఒకసారి. లక్కీలీ వన్ ఆఫ్ అస్ హ్యాడ్ ద ఫోన్ నెంబర్ ఆఫ్ ద ఫారెస్ట్ రేంజర్స్ ఆఫీస్. లక్కీలీ మా దగ్గర ఫారెస్ట్ రేంజర్ ఆఫీస్ నెంబర్ ఉంది, అందుకే కాల్ చేసి చెప్పొచ్చాము, బాగానే ఉంది. పీ, నో ప్రాబ్లం. క్యూ, వీ హ్యాడ్ స్టాప్డ్ ఎట్ అ వ్యూ పాయింట్ టు హ్యావ్ అ పానోరామిక్ వ్యూ. ఓకే, సో ఇప్పుడు చూడండి, వీ వర్ డ్రైవింగ్ అప్ అ మౌంటైన్ వెన్ వీ నోటీస్ ద ఫారెస్ట్ ఫైర్. డ్రైవ్ చేస్తుంటే సడన్గా ఫారెస్ట్ ఫైర్ కనిపించింది. సడన్గా బండి ఆపాం. చూడండి, ఈ హ్యాడ్ స్టాప్డ్. చూసాం, ఏదో కనిపించింది ఫారెస్ట్ ఫైర్, ఆగి ఒకసారి క్లియర్గా వ్యూ చూసాం, నిజంగా ఏం జరుగుతుంది. వీ హ్యాడ్ స్టాప్డ్ ఇట్ అ వ్యూ పాయింట్ టు హ్యావ్ అ పానోరామిక్ వ్యూ. అసలు ఏం జరుగుతుంది, ఫుల్ వ్యూ అనేది ఒకసారి చూసాం. ఓకేనా. సో 100% ఫస్ట్ నువ్వు చూడాలి, అబ్జర్వ్ చేసి ఆ తర్వాత కంప్లైంట్ ఇవ్వాలి. సో పీ ఫస్ట్ రాకూడదు, దట్ మీన్స్ థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేటెడ్. క్యూ తర్వాత ఆర్ రావాలా, క్యూ తర్వాత పీ రావాలా చూద్దాం. ఓకేనా. సో వీ హ్యాడ్ స్టాప్డ్ ఎట్ అ వ్యూ పాయింట్ టు హ్యావ్ అ పానోరామిక్ వ్యూ. క్యూ తర్వాత ఒకసారి ఆర్ ట్రై చేసేస్తే, క్యూ తర్వాత ఆర్, దట్ ఈజ్ వెన్ వీ నోటీస్ ద ఫ్యూరియస్ ఫ్లేమ్స్ డివౌరింగ్ ద ఫారెస్ట్. ఫారెస్ట్ని మంట మింగేయడం అప్పుడు మేము అబ్జర్వ్ చేసాం. ఓకేనా. ఆ పానోరామిక్ వ్యూలో ఒకసారి ఆగి చూసిన వెంటనే మాకు అర్థమైంది, మంట ఫారెస్ట్ని మింగేస్తున్న ఒక ఫ్యూరియస్ ఒక సిచ్యువేషన్ అనిపించింది. సో క్యూ తర్వాత ఆర్ రావచ్చు, రైట్. ఆగాం, ఆ తర్వాత చూసాం, నోటీస్ చేసాం, దట్స్ కరెక్ట్. క్యూ తర్వాత పీ పెట్టేస్తే లక్కీలీ చూడు, నువ్వు చూసి ఆ తర్వాత ఏం జరుగుతుందో నోటీస్ చేయాలి. ఆగాలి, చూడాలి, నోటీస్ చేయాలి, దట్స్ కరెక్ట్. సో క్యూ తర్వాత ఆర్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ తర్వాత కంప్లైంట్ ఇవ్వాలి, దట్స్ కరెక్ట్. సో క్యూ తర్వాత డైరెక్ట్గా పీ పెట్టలేవు. సో క్యూ ఆర్ చెప్పాలి, ఆ తర్వాత కంప్లైంట్ ఇవ్వాలి. లక్కీలీ వన్ ఆఫ్ అస్ హ్యాడ్ ద ఫోన్ నెంబర్ ఆఫ్ ద ఫారెస్ట్ రేంజర్స్ ఆఫీస్. లక్కీలీ మాలో ఒకరి దగ్గర ఫారెస్ట్ రేంజర్ ఆఫీస్ యొక్క నంబర్ ఉండింది. ఆ నంబర్కి మేము కాల్ చేసాం. ఓకేనా. పీ తర్వాత ఎస్, వి కాల్డ్ హిజ్ ఆఫీస్. ఓకే, సో చూడండి, ఫారెస్ట్ రేంజర్స్ ఆఫీస్ ఉంది కదా, ఆ ఫారెస్ట్ రేంజర్ యొక్క ఆఫీస్కి కాల్ చేసాం, అతనికి కాల్ చేసాం. వి కాల్డ్ హిస్ ఆఫీస్ అండ్ ఫైర్ ఫైటర్స్ కేమ్ టు ద స్పాట్ ఇన్ అ జిఫీ. ఒక జిఫీ వెహికల్లో ఫాస్ట్గా వచ్చేసారు. ఓకేనా. సో 100% పీ తర్వాత ఎస్ రావాలి, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వస్తారు కాబట్టి. సో ఎండింగ్లో పిఎస్, ఆ తర్వాత కంటిన్యూషన్. అన్ఫార్చునేట్లీ దిస్ కుడ్ నాట్ ప్రివెంట్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ సమ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ. అన్ఫార్చునేట్గా మేము పిలిచాం, కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు వచ్చారు, కానీ నేను చెప్పాలంటే ఫారెస్ట్ ఫైర్స్ని అడవులు తగలబడ్డాన్ని ఎవరు ఆపలేరు. అన్ఫార్చునేట్లీ దిస్ కుడ్ నాట్ బి ప్రివెంటెడ్. దిస్ కుడ్ నాట్ ప్రివెంట్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ సమ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ. లైఫ్స్ పోవచ్చు, ప్రాపర్టీ కూడా పోవచ్చు. దిస్ ఇస్ అన్ఫార్చునేట్, రైట్. లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 143. సో చూడండి, అందరికీ ఆన్సర్ వచ్చింది లాస్ట్ క్వశ్చన్ది. ఎంతమంది కరెక్ట్గా వచ్చిందో మీకు మీరు అసెస్ చేసుకోండి. రాని వాళ్ళు పాస్ చేసి ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. డోంట్ గివ్ అప్, రైట్. కమ్ ఆన్. ఈవెన్ ద స్మాలెస్ట్ ఇన్సెక్ట్ ఆఫ్ ద లివింగ్ వరల్డ్ ఈజ్ మేడప్ ఆఫ్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్స్. కమ్ ఆన్, మీరు చెప్పండి, నెక్స్ట్ ఏం రావాలి? ఎస్ స్టేట్మెంట్ రావాలా, క్యూ స్టేట్మెంట్ రావాలా? డిసైడ్ చేయండి, ఎస్ ఆర్ క్యూ.
1-3లో ఆన్సర్ ఉందా, 2-4లో ఆన్సర్ ఉందా? స్మాలెస్ట్ ఇన్సెక్ట్ ఆఫ్ ద లివింగ్ వరల్డ్ ఈజ్ మేడప్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్స్. చిన్న చిన్న ఇన్సెక్ట్స్లో కూడా నంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ సెల్స్తో తయారయ్యేవే ఆర్గనిజమ్స్ అన్నీ కూడా, ఇన్సెక్ట్స్ నుంచి పెద్ద పెద్ద యానిమల్స్ వరకు. సో మనం ఇక్కడ సెల్స్ గురించి మాట్లాడుతున్నాం. 1 తర్వాత ఎస్సా క్యూనా, ఒకసారి ఎస్ చదువుదాం. ఈవెన్ అ మైట్ హ్యాస్ సెల్స్ మేకింగ్ లిపిడ్స్ స్కెలెటల్ స్ట్రక్చర్. ఈవెన్ చిన్న చిన్న చెద పురుగులకు కూడా చూడండి సెల్స్ ఉంటాయి, మేకింగ్ లిపిడ్స్ స్కెలెటల్ స్ట్రక్చర్. ఓకేనా, స్కెలెటల్ స్ట్రక్చర్స్ని ఆర్ లిప్ని స్కెలెటల్ స్ట్రక్చర్ చేయడంలో కూడా, లిప్స్లో కూడా వాటికి ఏముంటాయంటే సెల్స్ ఉంటాయి. ఓకే, 100%. ఓకే, ఆర్ పెట్టేయచ్చు. నాట్ ఆర్, సారీ గైస్, ఆర్ చదవాల్సిన అవసరం లేదు కదా, అన్ఫార్చునేట్లీ. ఆర్ కాదు, యాక్చువల్లీ చదవాలి ఎస్ కదా, సారీ గైస్, పార్డన్. ఇట్ ఆల్సో హ్యాస్ సెల్స్ డెడికేటెడ్ టు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం మాట్లాడడం స్మాల్ ఇన్సెక్ట్ ఆఫ్ ద లివింగ్ వరల్డ్ ఈజ్ మేడప్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్స్. డైరెక్ట్గా ఇట్ రెఫరెన్స్ తీసుకున్నాం. ఏ యానిమల్ రెఫరెన్స్ వచ్చిందని చెప్పేసి డైరెక్ట్గా ఇట్ పెట్టాం. అంత పర్టికులర్ స్పెసిఫిక్నెస్ ఇంకా రాలేదు. సో ఎస్తో వచ్చే ఆప్షన్ కరెక్ట్ కాకపోవచ్చు. రైట్, సో ఇప్పుడు క్యూ మిగిలింది. క్యూ ట్రై చేద్దాం. అన్ యాంట్ ఆర్ అ gnat ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ సెల్స్. ఇప్పుడు మంచిగా వినండి, 100% క్యూతో బిగించాలి. ఈవెన్ ద స్మాలెస్ట్ ఇన్సెక్ట్ ఆఫ్ ద లివింగ్ వరల్డ్ ఈస్ మేడప్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్స్. ప్రతి ఒక్క చిన్న పురుగులో కూడా నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. అన్ యాంట్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక చీమలో కానీ, ఆర్ అ gnat. gnat అంటే ఏంటి అంటే ఇట్స్ అన్ ఆర్గనిజం విచ్ ఇస్ సిమిలర్ టు అ మస్కిటో, ఫ్లై అనమాట. ఓకే, ఎగిరేది, మస్కిటో లాంటిది, సేమ్. ఓకే, అన్ యాంట్ ఆర్ అ gnat ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ హండ్రెడ్స్ ఆర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ సెల్స్. ఓకే, ఈవెన్ నువ్వు ఒక యాంట్ తీసుకున్నా లేకపోతే ఒక gnatని తీసుకున్న వాటిలో కూడా హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ సెల్స్ కనిపిస్తాయి. ఓకే, 100%. సో క్యూతో బిగించేయచ్చు. ఓకే, మనం డిస్కస్ చేసేది దాని గురించి. చిన్న చిన్న ఆర్గనిజమ్స్ కూడా ఉంటాయి. సో క్యూ తర్వాత ఆర్ రావాలా, క్యూ తర్వాత పీ రావాలా? క్యూ తర్వాత పీ చదవండి. ఫర్దర్ మోర్ ద సెల్స్ ఇన్ దీస్ స్మాల్ క్రియేచర్స్. కలిసి ఈ రెఫరెన్స్ ఇమీడియట్గా మీకు అర్థమైపోవాలి. ఇప్పుడే చెప్తున్నావు ఈ స్మాల్ క్రియేచర్స్. ఏ స్మాల్ క్రియేచర్స్ గురించి నువ్వు మాట్లాడావు? యాంట్ గురించి మాట్లాడావు, gnat గురించి మాట్లాడావు. అవునా? ఇక్కడ సింగులారిటీ ఉందా లేకపోతే ప్లూరాలిటీ ఉందా? ఇక్కడ ఉంది ప్లూరాలిటీ, రెండు కాబట్టి ప్లూరల్. ఓకేనా, ప్లూరల్ని రెఫర్ చేయాలి అంటే మనం 100% ఏ ప్రొనౌన్ యూజ్ చేయాలి? దీస్ అనాలి. సింగులర్ అయితే ఏమనాలి? దిస్ అనాలి. 100% కదా. సో ప్లూరల్ రెఫరెన్స్ అయితే 100% ఉంది కాబట్టి మనం దీస్ అని చూసిన దాన్ని రెఫరెన్స్ అర్థం చేసుకోవాలి. ఈ యాంట్లో అయినా gnatలో అయినా వేరే చిన్న చిన్న క్రియేచర్స్ అయినా చూసుకోండి. ఫర్దర్ మోర్ ద సెల్స్ ఇన్ దీస్ స్మాల్ క్రియేచర్స్ వైడ్లీ డిఫర్ ఇన్ దేర్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. ఈ స్మాల్ క్రియేచర్స్లో కూడా సెల్స్ అనేవి స్ట్రక్చర్లో వెరైటీస్ ఉంటాయి అండ్ వాటి ఫంక్షన్స్లో, డ్యూటీ కూడా, అవి పర్ఫామ్ చేసే డ్యూటీ పనులలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి సెల్స్లో. సో క్యూ తర్వాత పీ రావచ్చు 100%. క్యూ తర్వాత ఆర్ రావచ్చా? ఈవెన్ అ మైట్ హ్యాస్ సెల్స్. సో దీని రెఫరెన్స్ 100% దీంతో ఉంది కాబట్టి ఇమీడియట్గా స్టేట్మెంట్ రావాలి. సో క్యూపీ వస్తే బాగుంటుంది. ఆన్సర్ మార్క్ చేయండి, క్యూబీఆర్ఎస్. సో క్యూపీ చదివిన తర్వాత ఆర్. ఈవెన్ చెదపురుగులో కూడా లిప్ స్ట్రక్చర్లో అయినా స్కెలెటన్ స్ట్రక్చర్లో అయినా చాలా సెల్స్ ఉంటాయి. ఓకేనా, ఆర్. ఆ తర్వాత ఎస్, ఇట్ ఆల్సో హ్యాస్ సెల్స్. ఇట్ అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, ఆ మైట్ అనేది నౌన్, ఆ చెదపురుగుని రెఫర్ చేస్తున్నాం మనము ఈవెన్ దాంట్లో అని చెప్పేసి ఇట్ అని. అవునా, ఇట్ అనే ప్రొనౌన్ వచ్చింది మైట్ అనే నౌన్ తర్వాత. సో అర్థం కావాల్సింది నీకు ఆర్ ఫస్ట్ రావాలి, ఆర్ తర్వాత రావాల్సింది ఎస్, అలా కదా, రైట్. ఇట్ ఆల్సో హ్యాస్ సెల్స్ డెడికేటెడ్ టు డైజెస్టివ్ అండ్ రిప్రొడక్టివ్ ఫంక్షన్స్. అదే చెదపురుగులో డైజెషన్కి అవసరమైన దాంట్లో అయినా రిప్రొడక్షన్కి అవసరమైన దాంట్లో కూడా సెల్స్ ఉంటాయి పర్పస్కి. ద సెల్ సిస్టమ్ ఆఫ్ స్మాల్ ఆర్గనిజమ్స్ ఈజ్ మైక్రోస్కోపిక్ బట్ మార్వెలస్, ఇజంట్ ఇట్? ఈ సిస్టమ్ ఏవైతే సెల్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుతున్నామో చిన్న చిన్న ఆర్గనిజమ్స్లో ఇది చాలా మైక్రోస్కోపిక్, చిన్న చిన్నగా ఉండొచ్చు కానీ చాలా ఇన్క్రెడిబుల్ విషయం. మార్వెలస్, బ్యూటిఫుల్, ఇజంట్ ఇట్? నిజమే, ఎస్, రైట్. సో ఆన్సర్ 4. లెట్స్ మూవ్ టు ఆర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 144. వీడియో పాస్ చేయండి. Try to answer this. Come on. A bad habit is harmful. None as harmful as smoking. ఒక బ్యాడ్ హ్యాబిట్ అనేది ఆల్వేస్ డేంజరస్ అండ్ స్మోకింగ్ అంత డేంజరస్ ఇంకా వేరేది కాదు. నన్ యాజ్ హార్మ్ఫుల్ యాజ్ స్మోకింగ్ ఈజ్ డేంజరస్, రైట్. సో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ తర్వాత ఏమొస్తుంది డిసైడ్ చేయాలి. PQRS ఒకటి బిగినింగ్ స్టేట్మెంట్ ఆర్ స్టార్టర్ ఏమొస్తుంది డిసైడ్ చేస్తే మనకి అరేంజ్మెంట్ వచ్చేసినట్టే. చెప్పండి, స్టార్టింగ్లో పీనా, క్యూనా, ఆరా, ఎస్? ట్రై చేస్తేనే కదా సార్ తెలిసేది. సో ట్రై చేద్దాం. ఓకే, ఆ బ్యాడ్ హ్యాబిట్ ఈజ్ హార్మ్ఫుల్, నన్ యాజ్ హార్మ్ఫుల్ యాజ్ స్మోకింగ్ చెప్పిన తర్వాత పీ చెప్తే, బట్ హ్యాబిట్ ఈజ్ సెకండ్, నేచర్ స్మోకర్స్ రిమైన్ స్మోకర్స్ ఫర్ లైఫ్.
హ్యాబిట్ అనేది సెకండరీ, నేచర్ స్మోకర్స్ రిమైన్ స్మోకర్స్ ఫర్ లైఫ్. ఒకవేళ స్మోకర్ గనక హ్యాబిట్ గట్టిగా తగిలితే అతను లైఫ్ లాంగ్ స్మోకింగ్ చేస్తూనే ఉంటాడు. లైఫ్ లాంగ్ ఫర్ లైఫ్ ఎలా మిగిలిపోతాడు? హీ విల్ రిమైన్ యాజ్ అ స్మోకర్, రైట్? ఓకే, పీ పెట్టచ్చా? పాసిబ్లీ. ఓకే, బెస్ట్ ఆప్షన్ అంటే చూద్దాం. క్యూ, బిసైడ్స్ బీయింగ్ ఎక్స్పెన్సివ్ స్మోకింగ్ డస్ ఇంజురీ టు వన్స్ హెల్త్. బాగా వినండి. అ బ్యాడ్ హ్యాబిట్ ఈజ్ హార్మ్ఫుల్, నన్ యాజ్ హార్మ్ఫుల్ యాజ్ స్మోకింగ్ అని చెప్పిన తర్వాత బిసైడ్స్ బీయింగ్ ఎక్స్పెన్సివ్, స్మోకింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిన ఒక సైడ్కి ఎక్స్పెన్సివ్ కూడా, బిసైడ్స్ బీయింగ్ ఎక్స్పెన్సివ్ దాంతోపాటు స్మోకింగ్ డస్ ఇంజురీ టు వన్స్ హెల్త్. నువ్వు డబ్బులు కడతావు, నీ హెల్త్ని ఖరాబ్ చేసేసుకుంటావు, అదేం లాజిక్ అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో బిసైడ్స్ బీయింగ్ ఎక్స్పెన్సివ్ చాలా కాస్ట్లీ అండ్ నీ లైఫ్ని ఖరాబ్ చేసేస్తుంది, హెల్త్ని ఖరాబ్ చేసేస్తుంది. సో క్యూ అయితే పెట్టొచ్చు, ఎందుకంటే మనం ఇప్పుడే హార్మ్ఫుల్ అని చెప్పాం. ఆ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ గురించి ఇప్పుడే చెప్తున్నాం. ఎక్స్పెన్సివ్, నీ దగ్గర ఉన్న డబ్బు వేస్ట్ అవుతుంది, హెల్త్ ఖరాబ్ అవుతుంది, హార్మ్ఫుల్ ఎఫెక్ట్. ఓకే, క్యూతో బిగిన్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం క్యూ తర్వాత ఆర్ ఎలా ఉంది. కంటిన్యూషన్ బాగుంటే మాత్రం మార్క్ చేయండి, లేదంటే ఇటువైపు రండి, రైటా? క్యూ తర్వాత ఆర్ చదవండి ఒకసారి. ఇన్ ద లాంగ్ రన్ హీ మే, మంచిగా వినండి. ఇక్కడ దీన్నే ఆన్సర్లో ఎందుకు చూస్ చేసుకోవాలి సార్ అని అడిగే స్టూడెంట్కి నేను ఇచ్చే ఆన్సర్ ఇక్కడ చూడండి, వన్స్. ఏం కనిపిస్తుంది? వన్స్. సో బిసైడ్స్ బీయింగ్ ఎక్స్పెన్సివ్ స్మోకింగ్ డస్ ఇంజురీ టు వన్స్ హెల్త్. స్మోకింగ్ అనేది ఒక మనిషి యొక్క హెల్త్ని కూడా నాశనం చేస్తుంది అని చెప్పిన తర్వాత వన్స్ అని ఒక పర్సన్ని మనము రెఫర్ చేసాం కదా, ఇది యాక్చువల్గా ఒక నౌన్ రెఫరెన్స్ లానే అనుకోండి, ఒక పర్సన్ రెఫరెన్స్ అయితే ఒకటి ఉంది. ఓకేనా? ఒక మనిషి అని చెప్పేసి ఒక మనిషి యొక్క హెల్త్ అన్నాం, అవునా? ఇన్ ద లాంగ్ రన్ హీ మే గెట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది? హీ. ఒక పర్సన్ రెఫరెన్స్ ఇప్పుడే మనం తీసుకున్నాము, ఒక మనిషి అని చెప్పేసి ఆ మనిషిని రెఫర్ చేస్తున్నాము మనం హీ అనే ప్రొనౌన్ తోటి. సో 100% మనిషి గురించి మాట్లాడిన తర్వాత ప్రొనౌన్ రెఫరెన్స్ అతను రావడం లాజికల్లీ కరెక్ట్. అంటే క్యూ ఫస్ట్ రావాలి, క్యూ తర్వాత ఇమీడియట్గా ఆర్ రావాలి. సో బాగానే ఉంది. ఇన్ ద లాంగ్ రన్ హీ మే గెట్ సంథింగ్ వర్స్, లంగ్ క్యాన్సర్. లాంగ్ రన్లో తీసుకుంటే స్మోకింగ్ వల్ల వర్స్ లంగ్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కరెక్టే కదా? క్యూఆర్ బాగుంది. క్యూఆర్ తర్వాత పీ ఎలా ఉంది చూద్దాం. బట్ హ్యాబిట్ ఈజ్ సెకండరీ. హ్యాబిట్ గురించి మాట్లాడిన సెకండరీ, నేచర్ స్మోకర్స్ రిమైన్ స్మోకర్స్ ఫర్ లైఫ్ మొత్తాన్ని కూడా స్మోకింగ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఆ స్మోకర్ గెట్స్ నథింగ్ బట్ స్మోక్ ఫర్ హిస్ మనీ. ఒక స్మోకర్కి నేను చెప్పాలంటే మనీ బొక్క తప్ప ఏమి రాదు. నేను చెప్పాలంటే పొగ వస్తుంది. ఏమొస్తుంది? డబ్బులు తగిలేస్తే పొగ వస్తుంది అంతే. ఓకేనా? రైట్. నువ్వు డబ్బులు తగలబెట్టి తాగుతుంటే నువ్వు పొగ చూసుకోవాలి. నీ డబ్బులు ఏదో కాలిపోతున్నాయి అనుకోవాలి. ఆ స్మోకర్ గెట్స్ నథింగ్ బట్ స్మోక్ ఫర్ హిస్ మనీ. దాట్స్ కరెక్ట్. ఓకే, ఎస్తో ఎండ్ చేసేస్తే దెన్ వై గెట్ దట్ బ్యాడ్ హ్యాబిట్. ఇంత బొక్క చేసే విషయాన్ని లైఫ్కి హార్మ్ఫుల్, హెల్త్కి హార్మ్ఫుల్, ఫ్యామిలీకి హార్మ్ఫుల్, ఎక్స్పెన్సివ్ కూడా. ఇంత బొక్క పెట్టేదానికి ఎందుకు హ్యాబిట్ తెచ్చుకునేది? దెన్ వై గెట్ దట్ బ్యాడ్ హ్యాబిట్. దాట్స్ కరెక్ట్. సో ఒక ఫ్లోలో అయితే ఉంది. సో డైరెక్ట్గా మార్క్ చేయండి క్యూఆర్పిఎస్. ఎక్కడ కూడా స్కిప్ కాలేదు, రైట్? సో కొన్ని లాజిక్స్ అయితే ఉన్నాయి. క్యూతో కనెక్షన్ ఉంది ఆర్కి, ఫ్లో ప్రాపర్గా బిగిన్ అవుతుంది. సో క్యూఆర్ ఇక్కడ ఉంది, ఆర్క్యూ తీసేసేయచ్చు, ఇక్కడ ఉంది ఆర్క్యూ తీసేయచ్చు, ఇక్కడ ఉంది ఆర్, ఇక్కడ ఉంది క్యూ. యాక్చువల్గా ఉండాలి క్యూఆర్, ఇలా కూడా తీసేయచ్చు, రైట్? ఎలిమినేషన్లో చేయండి, ఎలా చేసినా ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్ కదండి, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చేసేయచ్చు. కొంచెం టైం తీసుకోండి, కాకపోతే కొంతమందికి టైం ఎక్కువ తీసుకోవచ్చు, కొంతమందికి తక్కువ టైంలో కూడా ఆన్సర్ వస్తుంది. డిపెండింగ్ ఆన్ ద కైండ్ ఆఫ్ బేస్ దట్ యూ హ్యావ్. మీ దగ్గర గ్రామేటికల్ బేస్ ఆర్ అండర్స్టాండింగ్ బేస్ ఎంత ఉంది, అది మ్యాటర్ అవుతుంది. లేట్ అయినా పర్లేదు, ఆన్సర్ రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్తోనే వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 145. వి వర్ టేకింగ్ టీ ఎట్ ద రత్న టీ స్టాల్. మేము రత్న టీ స్టాల్ దగ్గర కూర్చొని టీ తాగుతున్నాం. ఓకే, వి ఆర్ టేకింగ్ టీ. ఒక ఇన్సిడెంట్ని డిస్క్రైబ్ చేస్తున్నట్టున్నాడు. సో దీని తర్వాత ఏం రావాలి? ఆప్షన్స్ చెక్ చేస్తే మళ్ళా పీక్యూఆర్ఎస్, ఎక్కడ రెపిటేషన్ లేదు. బిగినింగ్ డిసైడ్ చేయండి, మార్క్ మీదే. ఓకేనా? సో స్టార్ట్ చేయండి. వి వర్ టేకింగ్ టీ. ఓకే, మేము టీ తీసుకుంటున్నాం రత్న టీ స్టాల్ దగ్గర. ఇమీడియట్గా వి ఫౌండ్ అ టూరిస్ట్ బస్ విచ్ హ్యాడ్ జస్ట్ ర్యామ్డ్ ఇన్ టు అ టామరిన్ ట్రీ. ఇమీడియట్గా ఒక బస్సు ఒక చెట్టుని గుద్దేసి ఉన్నది మాకు కనిపించింది. పీతో పెట్టచ్చా? పీతో బిగించచ్చా? ఆర్ వి రష్డ్ అవుట్ టు ద టీ స్టాల్. వి రష్డ్ అవుట్ ఆఫ్ ద టీ స్టాల్. మేము బిగించేసేటప్పుడు చూడండి, క్యూతో చేస్తే ఒకవేళ మేము టీ స్టాల్ నుంచి బయటికి ఫాస్ట్గా వచ్చేసాము. ఎందుకు వచ్చాము చెప్పలేదు, ఇంకా క్యూ అయితే ఛాన్స్ లేదు. నెక్స్ట్ వీ హెల్ప్ ద ప్యాసింజర్స్ టు గెట్ అవుట్ ఆఫ్ ద బస్. ఫస్ట్ నువ్వు యాక్సిడెంట్ అని నేను చెప్పాలి, ఆ తర్వాత బస్లోంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చని చెప్పాలి. అయితే ఆర్తో బిగిన్ చేసే ఛాన్స్ కూడా లేదు. ఓకే, లాజికల్గా అర్థం చేసుకుంటే. సో మిగిలినవి రెండే. ఇంకా చూడండి, ఎస్ ఉంది, ఇంకోటి పీ ఉంది. ట్రై చేద్దాం. ఎస్. సడన్లీ వి హర్డ్ అ లౌడ్ నాయిస్ ఫాలోడ్ బై అ క్రై ఫర్ హెల్ప్. మంచిగా ఉండండి. ఎస్తో చదివితే వి వర్ టేకింగ్ టీ ఎట్ ద రత్న టీ స్టాల్. మేము టీ తాగుతున్నాం, సడన్లీ ఏమైంది? వి హర్డ్ అ లౌడ్ నాయిస్ ఫాలోడ్ బై అ క్రై ఫర్ హెల్ప్. సడన్గా ఒక ఢమ్ అనే సౌండ్ వచ్చింది అండ్ మనుషుల ఆర్తనాదాలు వినిపించాయి, హెల్ప్ అని చెప్పేసి. సో
టీ స్టాల్లో కూర్చున్న నీకు సడన్గా సౌండ్స్ వినిపించాయి. బిగినింగ్ ఇది అనమాట. ఓకేనా, సౌండ్స్ ఇప్పించిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళి చూస్తావు ఏం జరిగింది. అవునా, సో వి రష్డ్ అవుట్ ఆఫ్ ద టీ స్టాల్. దట్స్ కరెక్ట్. సో ఎస్ రావాలి, ఎస్ తర్వాత క్యూ రావాలి. ఓకేనా, చూసుకోండి. క్యూ తర్వాత వి ఫౌండ్ అ టూరిస్ట్ బస్. బయటకు వచ్చి చూస్తే ఏం కనిపించింది? యూ ఫౌండ్ అ టూరిస్ట్ బస్ విచ్ హ్యాడ్ జస్ట్ ర్యామ్డ్ ఇన్ టు అ టామరిన్ ట్రీ ఆన్ ద రోడ్ సైడ్. ఒక చెట్టును గుద్దేసిన బస్సు కనిపించింది. పీ తర్వాత లాస్ట్ ఆర్. వి హెల్ప్ ద ప్యాసింజర్స్. కనిపించిన తర్వాత నువ్వు వెళ్ళిపోయి వాళ్ళకి హెల్ప్ చేస్తావు. వి హెల్ప్ ద ప్యాసింజర్స్ టు గెట్ అవుట్ ఆఫ్ బస్ నుంచి బయటికి రావడానికి హెల్ప్ చేసాం. ఆ తర్వాత వి ఇన్ఫార్మ్ ద హాస్పిటల్ అండ్ ఆల్సో ద పోలీస్ అబౌట్ ద ఇన్సిడెంట్. సో డైరెక్ట్గా మార్చేయండి. SQPR, నో హెజిటేషన్ ఎట్ ఆల్. ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఓకే, సో ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 146 ఎలా ఆన్సర్ చేయాలి చూద్దాం. సో చదవడం స్టార్ట్ చేయండి. యాన్నా హ్యాడ్ లాంగ్ టు సీ హర్ సన్. ఓకే, అన్నా కాకుండా యాన్నా అని చదవండి. యాన్నా హ్యాడ్ లాంగ్ టు సీ హర్ సన్. ఓకే, యాన్నా అనే పర్సన్ ఒక ఆమె కొడుకుని చూడాలని చెప్పేసి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది. షీ హ్యాస్ బీన్ లాంగింగ్ టు డూ ఇట్. ఓకేనా, సో లాంగింగ్ అంటే మీనింగ్ బాగా ఎక్కువ డిజైర్ పెట్టుకోవడం, దీని గురించి వెయిట్ చేయడం. యానా హ్యాడ్ లాంగ్ టు సీ హర్ సన్. ఓకే, చాలా రోజుల నుంచి కొడుకుని చూడాలని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంది అని చెప్పిన తర్వాత 1 తర్వాత ఏం రావాలి? ఆప్షన్స్ చెక్ చేసుకుంటే P, Q 2 సార్లు. ఓకేనా, R లేదు S. సో 2 times Q ఉంది కాబట్టి ఒకసారి Q ట్రై చేద్దాం. షీ ప్రిపేర్డ్ హర్ సెల్ఫ్ ఫర్ ఇట్. యానా అనే పర్సన్ ఒక ఫీమేల్ పర్సన్ కాబట్టి ఆ ఫీమేల్ పర్సన్ కోసం మనం ఒక ప్రొనౌన్ని వాడుతున్నాం. ఆ ప్రొనౌన్ అవుతుంది షీ. ఇక్కడ ఉంది అవునా సార్? సేమ్ షీ ఇక్కడ కూడా ఉంది కదా సార్, మీరు బై మిస్టేక్ మార్క్ చేశారు షీ అనా కదా. బట్ ఆర్తో ఆప్షన్ లేదు కదా, ఆర్తో ఆప్షన్ బిగిన్ కావట్లేదు కదా. సో దట్స్ వై ఇక్కడ కాకుండా మీరు యారోని తీసుకోండి ఇక్కడికి. ఓకేనా, సో క్యూలో షీ రెఫరెన్స్ అయితే ఉంది, 100% కరెక్ట్. అది యానా హ్యాడ్ లాంగ్ టు సీ హర్ సన్, షీ ప్రిపేర్డ్ హర్ సెల్ఫ్ ఫర్ ఇట్. ఆమె కలవడం కోసం ఆమె ప్రిపరేషన్స్ ఆమె చేసుకుంది. ఓకేనా, రైట్, తొందరగా కలవడం కోసం షీ ప్రిపేర్డ్ హర్ సెల్ఫ్ ఫర్ ఇట్. ఓకే, సో ఈ 1 తర్వాత క్యూ అయితే చేయొచ్చు. క్యూ తర్వాత పీనా, క్యూ తర్వాత ఎస్సా చూద్దాం ఒకసారి. ఓకేనా, సో క్యూ తర్వాత పీ చూస్తే హీ విల్ అరైవ్. హీ అంటే ఎవరు? హర్ సన్ అని చెప్పాం కదా. సన్ ఈజ్ ది నౌన్. ప్రాపర్గా నౌన్ ప్రొనౌన్ రెఫరెన్స్ అర్థం చేసుకోవాలి. ఓకేనా, సో నౌన్ హర్ సన్, ఆమె కొడుకుని గురించి రెఫరెన్స్ చూపించే ఒక ప్రొనౌన్ హీ. ఓకే, హీ విల్ అరైవ్ ఎట్ ద స్టేషన్ ఎట్ 10 o'clock. అతను స్టేషన్కి 10 o'clockకి వస్తాడు. కొడుకు 10 o'clockకి స్టేషన్కి వస్తాడు. షీ సెట్ టు హర్ సెల్ఫ్. సో అతను స్టేషన్కి, నా కొడుకు స్టేషన్కి 10 వరకు రీచ్ అవుతాడని చెప్పేసి ఆమెనే అనుకున్నది. షీ సెట్ టు హర్ సెల్ఫ్. ఓకే, హ్యూ తర్వాత పీ పెట్టచ్చు, నో ప్రాబ్లం. ఓకే, బాగానే ఉంది. ఆమె ప్రిపేర్ అయింది. ఓకేనా, కలవడం కోసం. అండ్ నెక్స్ట్ ఎప్పుడు వస్తాడని చెప్పేసి అనుకుంటుంది లోపల. ఓకే, 10 o'clock వరకు వచ్చేస్తాడు. ఓకే, రైట్. క్యూపీ తర్వాత ఆర్ చదివితే షీ లుక్డ్ ఎట్ ద క్లాక్. ఆమె క్లాక్ వైపు చూసింది. అట్ 10 o'clock వరకు వచ్చేస్తాడు. మరి ఇప్పుడు టైం ఎంత అయింది? ఫాస్ట్ చూసేసుకుంది అనమాట. షీ లుక్డ్ ఎట్ ద క్లాక్. ఆర్ ఓకే, బాగానే ఉంది. ఎస్, దెర్ వర్ ఓన్లీ 5 minutes లెఫ్ట్. క్లాక్ చూసిన తర్వాతనే నువ్వు రియలైజ్ అవుతావు ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది. మంచిగా అర్థం చేసేసుకో. నీకు ఫస్ట్ ఆర్ రావాలి, ఆర్ తర్వాత ఎస్ రావాలి. ఆప్షన్స్లో ఆర్ఎస్ పక్కనే కావాలి. ఆర్ఎస్ రావాలి కానీ ఎస్ఆర్ రాకూడదు. ఓకే, సో మంచిగా అర్థం చేసుకుంటే మనకు అర్థమైంది. ఆర్ఎస్ రావాలి కానీ ఎస్ఆర్ రాకూడదు, అవునా కదా. సో ఇక్కడ చూడండి, ఎస్ఆర్ కనిపిస్తుంది, తీసేయచ్చు. ఇక్కడ కనిపిస్తుంది ఎస్ఆర్, ఇది కూడా తీసేయచ్చు. ఇక్కడ కనిపిస్తుంది ఆర్ఎస్, నో ప్రాబ్లం, బట్ మధ్యలో క్యూ దూరింది. సో ఎలిమినేషన్ ప్రాసెస్తో చేసినా కూడా ఆన్సర్ 1. లాజిక్ ఏమైనా కావచ్చు. ఓకే, సో యానా తర్వాత షీ చూసుకొని క్యూతో బిగిన్ అవుతుంది కాబట్టి ఆన్సర్ పెట్టేసి క్యూ తర్వాత కంటిన్యూషన్ చూస్తావా, ఆర్ ఈ లాజిక్ చూస్తావా, ఆర్ఎస్ పక్కన రావాలి. ఎలా చూసినా ఆన్సర్ వచ్చేస్తుంది. సో చదువుదాం. యానా హ్యాడ్ లాంగ్ టు సీ హర్ సన్, షీ ప్రిపేర్డ్ హర్ సెల్ఫ్ ఫర్ ఇట్. హీ విల్ అరైవ్ ఎట్ ద స్టేషన్ ఎట్ 10 o'clock, షీ సెట్ టు హర్ సెల్ఫ్. షీ లుక్డ్ ఎట్ ద క్లాక్, దేర్ వర్ ఓన్లీ 5 minutes లెఫ్ట్. ఓకే, సో ఇమీడియట్గా చూడండి, ఓన్లీ 5 minutes ఉంది, ఓన్లీ 5 minutes లెఫ్ట్ అని తెలిసిన వెంటనే షీ రష్డ్ అవుట్ ఆఫ్ అ హౌస్. ఇమీడియట్గా ఇంట్లోంచి బయటికి వెళ్ళి స్టేషన్కి వెళ్ళడం కోసం ఒక ట్యాక్సీ తీసుకుంది. హెయిల్డ్ ట్యాక్సీ టు రీచ్ ద స్టేషన్ ఇన్ టైమ్. సో 5 minutes మిగిలింది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళింది అని చెప్పడం కూడా 100% బాగానే ఉంది. ఎస్ తర్వాత 6 స్టేట్మెంట్ అంటే ఎండింగ్లో ఎస్ రావాలి. దాట్స్ కరెక్ట్. ఎండింగ్లో ఎస్ వచ్చిన ఆప్షన్ ఇది, బట్ పీతో బిగిన్ కావద్దు. ఆన్సర్ 1. ఎలా అయినా చేయండి, నంబర్ ఆఫ్ లాజిక్స్ అనమాట. ఆన్సర్ వచ్చేస్తుంది ఫాస్ట్గా. క్వశ్చన్ నెంబర్ 147 గైస్. లెందీగా ఉందా? చేసేయచ్చు. ఓకేనా, కొంచెం ఫోకస్ పెట్టి keen observation to answer and try cheyandi. Okay, let's try to find out the combinations, perfect relation between the sentences.
లెట్స్ బిగిన్ గైస్. ఓకే, చూడండి మనం ఒక్కొక్క క్వశ్చన్లో ఒక్కొక్క లాజిక్ వాడతామండి. ఓకే, ఒకటే లాజిక్ యూనివర్సల్గా వాడొచ్చని చెప్పడానికి ఉండదు. ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా అది రాంగ్, అది గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న చిట్కాలు చెప్పేస్తాము, చిన్న చిన్న టెక్నిక్స్ ఉన్నాయి, ట్రిక్స్ ఉన్నాయి అని చెప్పేసి 4-5 టెక్నిక్స్ చెప్పడం చాలా ఈజీ. కాకపోతే గ్రామర్లో ఉన్న ఒక్కొక్క బేస్ పాయింట్ని వాడాల్సిన అవసరం ఉంటుంది. క్వశ్చన్ ఎలా అయినా వస్తుంది. మీకు అందరికీ తెలుసు, మెచ్యూర్గా ఉన్నారు కదా, మెచ్యూర్గానే ఆలోచించండి. ఓకే, 2-3 లాజిక్లతో క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం వస్తే బాగానే ఉండేది, రైట్? సో క్వశ్చన్ నెంబర్ 1, ద టీచర్ ట్రైనింగ్ ఏజెన్సీ in England hopes to make teaching one of the top 3 professions. Right. Teacher training agency in England hopes to make teaching one of the top 3 professions. టీచింగ్ని టాప్ 3 ప్రొఫెషన్స్లో ఒక ప్రొఫెషన్ చేయడం కోసము టీచర్ ట్రైనింగ్ ఏజెన్సీ హోప్ చేస్తుంది, ఆశిస్తుంది అని చెప్తున్నాం. ఓకే, రైట్. టీచర్ ట్రైనింగ్ ఏజెన్సీ అంటే టీచర్ ప్రొఫెషన్లోకి ఎక్కువ మంది రావడం కోసం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే ఒక ఏజెన్సీ కూడా బిల్డ్ చేశారు ఇంగ్లాండ్లో అని చెప్తున్నారు. ఓకే, బాగుంది. 1 తర్వాత ఏం రావాలి? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ 2 సార్లు క్యూ ఉంది, 2 సార్లు ఆర్ కూడా ఉంది. సో క్యూ ట్రై చేద్దాం. అ సిరీస్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ నౌ బీయింగ్ స్క్రీన్డ్ షోయింగ్ ఫేమస్ పీపుల్ స్పీకింగ్ అబౌట్ టీచర్స్ దే రిమెంబర్ అండ్ అడ్మైర్. ఓకే, ఈ ఏజెన్సీ వాళ్ళు హోప్ చేస్తున్నారు కదా, రైట్? దేనికోసం హోప్ చేస్తున్నారు? టాప్ 3 ప్రొఫెషన్స్లో టీచింగ్ కూడా రావడం కోసం. దానికోసం వాళ్ళు ఏం చేశారు? ఆ సిరీస్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ నౌ బీయింగ్ స్క్రీన్. ఆ సిరీస్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు, ఓకేనా, టీవీస్లో షోయింగ్ ఫేమస్ పీపుల్ స్పీకింగ్ అబౌట్ టీచర్స్ దే రిమెంబర్ అండ్ అడ్మైర్. ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ కూడా వాళ్ళ టీచర్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ టీచర్స్ వాళ్ళు ఎవరినైతే రోల్ మోడల్గా ఫీల్ అయ్యారో ఆ టీచర్స్ గురించి మాట్లాడడం, ఒక ఐకాన్లా చూపించడం అనే దాని గురించి కొన్ని యాడ్స్ లాగా ఇవ్వడం జరిగింది. సో ఓకే, క్యూ పెట్టచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఆర్ ఏంటి? ఆర్ ఏది బెటర్ ఉంటే దిద్దాం. ఆర్, అన్ అమౌంట్ ఆఫ్ $100 million హ్యాస్ బిన్ సెట్ aside to combat the shortage of applicants for teacher training. టీచర్ ట్రైనింగ్ కోసము $100 million సపరేట్ ఫండింగ్ని ఒక బడ్జెట్లానే సపరేట్గా పెట్టడం జరిగింది ఈ షార్టేజ్ ఆఫ్ టీచర్స్ వల్ల. ఓకేనా, టీచర్ అప్లికేషన్స్ రావట్లేదు, ఎక్కువ మంది ప్రొఫెషన్ టీచింగ్ ప్రొఫెషన్ని ఎక్కువ ఇష్టపడట్లేదు. దాన్ని కాంబాక్ట్ చేయడం కోసము ఒక సపరేట్ బడ్జెట్నే రిలీజ్ చేశారు, $100 million. ఓకేనా, సో ఇప్పుడు చెప్పండి, ఆర్తో బిగించేద్దామా, క్యూతో బిగించేద్దామా? వెల్ సి గైస్, నువ్వు $100 million బడ్జెట్ డిసైడ్ చేసుకున్నాకనే, నీ దగ్గర బడ్జెట్ ఉన్నాకనే నువ్వు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తావు. ఇది కరెక్టా రాంగా? నువ్వే చెప్పాలి, ఇది కరెక్టా రాంగా? ఓకేనా, సో ఇప్పుడు చూడండి, $100 million బడ్జెట్ మన దగ్గరకు వచ్చిన తర్వాతనే ఈ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో టీచర్స్ ఇంపార్టెన్స్ గురించి అయినా, టీచింగ్ ఇంపార్టెన్స్ గురించి అయినా యాడ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కరెక్ట్ కదా? 100% లాజిక్ ఇది. సో ఫస్ట్ అయితే ఆర్ రావాలి, ఆర్ తర్వాత క్యూ రావాలి. అయితే ఆర్తో బిగిన్ చేయాలి, క్యూతో బిగిన్ చేయొద్దంటే 4 వెళ్ళిపోతుంది, 1 వెళ్ళిపోతుంది. ఆర్ డిసైడ్ చేసిన తర్వాత ఇప్పుడు చెప్పండి, రెండో క్వశ్చన్, ఆర్ క్యూ రావాలా, ఆర్పీ రావాలా? అయిపోద్ది ఆన్సర్. సో ఇప్పుడు ఆర్ తర్వాత క్యూనా, ఆర్ తర్వాత పీనా? వెల్, ఇది బాగానే ఉంది. ఇప్పుడు మనం చూసిన 2 స్టేట్మెంట్స్లో బడ్జెట్ డిసైడ్ చేశారు, బడ్జెట్ ఉంది వాళ్ళ దగ్గర. ఈ $100 million బడ్జెట్ సైడ్కి పెట్టేసి వాటితో అడ్వర్టైజ్మెంట్ చేశారు, బాగానే ఉంది. ఆర్క్యూ మాత్రం 100% ఫ్లోలో ఉంది, మనం ఆల్రెడీ చూసాం కాబట్టి. ఇంకొకటి చెక్ చేయాలి, ఆర్పీ. రైట్, ఆర్ తర్వాత పీ పెడితే దే హ్యావ్ ఆల్సో డిమాండెడ్ దాట్ ద క్యాంపెయిన్ షుడ్ బి మ్యాచ్డ్ బై ఇంప్రూవ్డ్ పే స్కేల్స్, వర్క్ లోడ్ అండ్ మోరల్ సో యాజ్ టు అవాయిడ్ రిక్రూట్మెంట్ ప్రాబ్లమ్స్ విత్ అన్ ఎయిమ్ టు రైజ్ ద ఇమేజ్ ఆఫ్ ద టీచింగ్ ప్రొఫెషన్. టీచింగ్ ప్రొఫెషన్ యొక్క ఇమేజ్ని పెంచాలంటే పే స్కిల్స్ని పెంచాలి, వర్క్ లోడ్ని తగ్గించాలి, మొరాల్ని కూడా బూస్ట్ చేసేలాగా ఈ టీచింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉండాలి అనేది క్వశ్చన్. సరే, ఇప్పుడు ఆర్లో బడ్జెట్ గురించి మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా ఈ స్టేట్మెంట్ చెప్పవు కదా, రైట్? 100% అడ్వర్టైజ్మెంట్స్ గురించి మాట్లాడతాం. సో బాగుంది, ఆర్క్యూ సౌండ్స్ వెరీ వెరీ బెటర్, వెరీ మచ్ బెటర్. సో ఆర్క్యూతో ఒకసారి బిగించేస్తే ఇది కదా, ఆర్క్యూ తర్వాత ఎస్ఎల్ అవుతుందో చూద్దాం. ఒకవేళ బాగుంటే మాత్రం ఇదే ఆన్సర్ పెట్టచ్చు. సో చదవండి, an amount of $100 million has been set aside to combat the shortage of applicants for teacher training. A series of advertisements are now being screened showing famous people speaking about teachers they remember and admire. Okay, ఆ తర్వాత క్యూ, ఆర్క్యూ తర్వాత ఎస్ చదివేస్తే టీచర్ యూనియన్స్ హ్యావ్ వెల్కమ్ దిస్ క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్ని టీచర్ యొక్క సంఘాలు కూడా, ఉపాధ్యాయ సంఘాలు కూడా ఏం చేస్తాం, ఏమంటాం, వెల్కమ్ అంటే ఆహ్వానించాయి. ఓకేనా, ఆహ్వానించాయి. దట్ ఈస్ కరెక్ట్. ఓకే, సో దే హ్యావ్ వెల్కమ్ దిస్ క్యాంపెయిన్. ఓకే, ఈ క్యాంపెయిన్ని, అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ని ఆర్ దిస్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏజెన్సీ యొక్క క్యాంపెయిన్ని ఈ టీచర్ యూనియన్స్ కూడా వెల్కమ్ చేసే. బాగుంది. ఫస్ట్ ఆర్, ఆ తర్వాత క్యూ, ఆ తర్వాత ఎస్, ఆ తర్వాత పి. ఓకే, దే హ్యావ్. ఇప్పుడు వినండి, ఈ టీచర్ యూనియన్లో ఉన్న పర్సన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళ రెఫరెన్స్ వచ్చింది ఇక్కడ ప్రొనౌన్
దే అని చెప్పేసి దే హ్యావ్ ఆల్సో డిమాండెడ్. ఎవరు డిమాండ్ చేసింది? టీచర్ యూనియన్స్ ఉపాధ్యాయ సంఘాల్లో ఉన్న వ్యక్తులు ఇంకొక విషయం కూడా డిమాండ్ చేశారు ఈ క్యాంపెయిన్తో పాటు. దే హ్యావ్ ఆల్సో డిమాండెడ్ దట్ ద క్యాంపెయిన్ షుడ్ బి మ్యాచ్డ్ బై ఇంప్రూవ్డ్ పే స్కిల్స్ పెంచాలి. కొన్ని డిమాండ్స్ పెట్టారు వాళ్ళు. క్యాంపెయిన్ అయితే బాగుంది, బట్ మీరు ఇవి కూడా చేయండి అని చెప్పేసి ప్రభుత్వానికి చెప్పారు. ఓకే, డిమాండ్స్ పే స్కేల్స్ ఇంప్రూవ్ చేయండి, వర్క్ లోడ్ తగ్గించండి, మోరాల్ని బూస్ట్ చేయండి అండ్ రిక్రూట్మెంట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి అని చెప్పేసి చెప్పారు. సో 100% ఎస్ తర్వాత పీ రావాలి. ఇది ప్రొనౌన్ రెఫరెన్స్ అయితే అర్థం చేసుకోండి. సో ఎస్పీ ఎండింగ్లో కూడా బాగుంది, మొత్తానికి ఆన్సర్ అయితే అవుతుంది 3. ఈ లాజిక్ అర్థం చేసుకున్నా కూడా ఆన్సర్ రావచ్చు, ఎందుకంటే మనకి ఎస్ఎన్ఎస్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మాత్రమే ఎస్ తర్వాత మాత్రమే పీ రావాలి. ఎస్పీ ఈజ్ అ మ్యాండేటరీ పెయిర్. ఎస్పీ లాజిక్ చూసుకుంటే ఇక్కడ పిఎస్ ఉంది తీసేయచ్చు, ఇక్కడ పిఎస్ ఉంది తీసేయచ్చు, ఇక్కడ ఎస్పీ ఉంది ఉంచవచ్చు, ఇక్కడ పిఎస్ ఉంది తీసేయచ్చు. ఎలిమినేషన్లో కూడా ఆన్సర్ వస్తుందండి. చూడండి, లాజిక్ ఏదైనా కావచ్చు, ఆ మ్యాజిక్ చేయడం మాత్రం మీకు రావాలి. ఓకేనా? సో ఆన్సర్ మాత్రం చేయండి. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ 148. సమ్ ఆఫ్ ది మీరు ఆన్సర్ చేయాలి, ఫస్ట్ చేసేసే వినండి. ఓకేనా? సో సమ్ ఆఫ్ ది అదర్ ప్యాట్రన్స్ ఆర్ ఈవెన్ మోర్ ఆఫ్ అ ప్రాబ్లమ్ దాన్ ది థియేటర్ ఇట్ సెల్ఫ్. థియేటర్ మాత్రమే ప్రాబ్లం కాదు, థియేటర్లోకి వచ్చే కొంతమంది ప్యాట్రన్స్ ఎవరైతే పర్సన్స్ వచ్చేసి చూస్తారో వ్యూవర్స్, వాళ్ళు కూడా ప్రాబ్లమే. సమ్ ఆఫ్ ద వ్యూవర్స్ ఓకే ఆర్ ఈవెన్ మోర్ ఆఫ్ అ ప్రాబ్లమ్ దాన్ ది థియేటర్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో థియేటర్లోకి వచ్చే వ్యూవర్స్ తోటి ఏంటి ప్రాబ్లం కొంతమందితోటి, అది మనం చెప్పాలి. సో బిగినింగ్లో PQRS ఆప్షన్లో రెపిటేషన్ లేదు. బిగినింగ్ డిసైడ్ చేయండి, డిసైడ్ ద స్టార్టర్, డిసైడ్ ది ఆన్సర్, గెట్ ది మార్క్. ఓకే, డిసైడ్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. రెడీయా? PQRSలో పీతో బిగిన్ చేద్దాం. దే మేక్ నాయిసెస్ అండ్ క్రియేట్ డిస్టర్బెన్సెస్ ఎట్ దేర్ సీట్స్. కొంతమందితో ఇబ్బంది ఉంది, వాళ్ళు విజిల్స్ వేస్తారు, అరుస్తారు, నాయిస్ వేస్తారు అండ్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు వాళ్ళ సీట్ దగ్గర కూర్చొని. ఓకే, బాగానే ఉంది, పీతో బిగించవచ్చు. సరే, ఒకసారి క్యూ కూడా ట్రై చేయండి. క్యూ, సమ్ యాక్ట్ యాజ్ ఇఫ్ దే వర్ ఆల్ హోమ్ ఇన్ దేర్ టౌన్ లివింగ్ రూమ్. ఇన్ దేర్ టౌన్ కదండి, ఇన్ దేర్ ఓన్. ఓకేనా? ఇది టీ తీసేసేయండి. ఇన్ దేర్ ఓన్ లివింగ్ రూమ్ వాచింగ్ ద టీవీ సెట్. కొంతమంది మనుషులు మర్చిపోతారు, వాళ్ళు ఇంట్లో ఉన్నట్టే ఫీల్ అయిపోయి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు, వాళ్ళ టీవీ చూస్తున్నట్టు బిహేవ్ చేస్తారు. థియేటర్లో సొసైటీ మధ్యలో మనం ఉన్నామని చెప్పేసి మర్చిపోతారు. క్యూతో కూడా బిగించవచ్చు, బాగానే ఉంది. రైట్. ఆర్ తీసుకుంటే పీపుల్ ఆర్ ఆఫ్టెన్ మెస్సీ సో దట్ యు ఆర్ కాన్స్టెంట్లీ అవేర్ ఆఫ్ ఆల్ ద ఫుడ్ దే ఆర్ ఈటింగ్. కొంతమంది మాత్రం వాళ్ళు ఏం తింటున్నారో పక్కన వాళ్ళకి వినిపించాలని ఏదో సౌండ్ వచ్చేలాగా నాయిసీగా తింటారు, మెస్సీగా తింటారు, గలీజ్గా తింటారు అని చెప్తున్నాను. ఓకే, ఆర్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఆర్ ఎస్ తీసుకుంటే మెనీ పీపుల్ ఇన్ ద థియేటర్ ఆఫ్టెన్ షో దెమ్సెల్వ్స్ టు బీ ఇన్కన్సిడరేట్. చాలామంది మనుషులు వాళ్ళే వాల్యూలెస్గా బిహేవ్ చేస్తారు, ఇన్కన్సిడరేట్గా. సో టెస్ట్తో కూడా బిగించేయచ్చు. ఇప్పుడు చెప్పండి, దేంతో బిగించేస్తే బాగుంటుంది ఉన్న ఆల్టర్నేటివ్స్లో ఒకసారి చూద్దాం. ఓకే, అన్ని స్టేట్మెంట్స్. సో ఫస్ట్ తర్వాత ఏమొస్తుంది? సమ్ ఆఫ్ ది అదర్ ప్యాట్రన్స్ ఆర్ ఈవెన్ మోర్ ఆఫ్ అ ప్రాబ్లమ్ దాన్ ద థియేటర్ ఇట్ సెల్ఫ్. ఒకసారి క్యూ స్టేట్మెంట్ చదవండి. సమ్ యాక్ట్ యాజ్ ఇఫ్ దే వర్ ఆల్ హోమ్ ఇన్ దేర్ ఓన్ లివింగ్ రూమ్ వాచింగ్ ద టీవీ సెట్. ఓకే, రైట్. ప్రాబ్లం ఏంటి అంటే కొంతమంది ఇంట్లో ఉన్నట్టే ఫీల్ అవుతారు, ఇంట్లో ఉన్నట్టే బిహేవ్ చేస్తారు. క్యూతో బిగిన్ చేస్తే ఒకసారి చూడండి, కంటిన్యూషన్లో ఉంది. ఆర్ పీపుల్ ఆర్ ఆఫ్టెన్ మెస్సీ సో దట్ యు ఆర్ కాన్స్టెంట్లీ అవేర్ ఆఫ్ ఆల్ ద ఫుడ్ దే ఆర్ ఈటింగ్. ఓకే, క్యూ తర్వాత ఆర్ ఎస్ వేస్తే మెనీ పీపుల్ ఇన్ థియేటర్ ఆఫ్టెన్ షో దెమ్సెల్వ్స్ టు బి ఇన్కన్సిడరేట్. చాలామంది వాల్యూలెస్ పర్సన్స్ లాగా బిహేవ్ చేస్తారు, చీప్గా బిహేవ్ చేస్తారు. ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా వాళ్ళని మనం చీప్ అని అంటున్నామంటే దే మేక్ నాయిసెస్. వాళ్ళు నాయిస్ చేస్తారు, డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు వాళ్ళ దగ్గర సీట్ దగ్గర కూర్చొని. సో ఈ స్టేట్మెంట్ చూస్తే మాత్రం మీకు అర్థం కావాల్సింది ఇన్కన్సిడరేట్గా ఎందుకు మనుషులు అవుతారు అంటే దీనివల్ల. that's కరెక్ట్. ఓకేనా? సో ఇన్కన్సిడరేట్, వాళ్ళు తక్కువ చేసుకుంటారు ఎందుకంటే ఈ బిహేవియర్ వల్ల అని చెప్పేసి అనొచ్చు. సో 100% ఎస్ తర్వాత పియు రావడంలో లాజిక్ బాగానే ఉంది. ఓకేనా? సో చూసుకోండి, క్యూతో బిగిన్ చేస్తే మీకు ప్రాపర్గా అర్థమవుతుంది. QRSP బాగుంది. పీపుల్ ఆర్ ఆల్సో ఆల్వేస్ మూవింగ్ అరౌండ్. సో ప్రాపర్ అర్థం చేసుకోండి. పీ ఎండింగ్లోనే ఎందుకు రావాలి? దే మేక్ నాయిసెస్ అండ్ క్రియేట్ డిస్టర్బెన్స్ ఎట్ దేర్ సీట్స్. వాళ్ళు నాయిస్ చేస్తారు, ఇన్కన్సిడరేట్ అని చెప్పాం కదా. ఇన్కన్సిడరేట్ వాళ్ళు చీప్గా ఎందుకు చేసుకుంటారు, ఎలా చేసుకుంటారంటే నాయిస్ చేస్తారు అండ్ సీట్ దగ్గర కూర్చొని డిస్టర్బెన్స్ చేస్తారు కదా. ఇప్పుడు పీతో ఎండ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఒకసారి 6th స్టేట్మెంట్ చదవాలి. ఓకేనా? పీ తర్వాత ఎండింగ్ 6th స్టేట్మెంట్ కదా. పీపుల్ ఆర్ ఆల్సో
ఆల్వేస్ మూవింగ్ అరౌండ్ నియర్ యూ. ఓకే, సో నాయిస్ చేయడం మాత్రం, డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం మాత్రమే కాదు, ఆ సీట్ మనం ఎక్కడైతే కూర్చున్నామో అక్కడ అటు ఇటు తిరుగుతుంటారు కొంతమంది. ఓకేనా, ఆర్ ఆల్సో మూవింగ్ అరౌండ్ నియర్ యూ, క్రియేటింగ్ అ డిస్టర్బెన్స్ అండ్ ఇంటరప్టింగ్ యువర్ ఎంజాయ్మెంట్. ఓకే, సో ఈ డిస్టర్బెన్స్కి కంటిన్యూషన్లో ఈ డిస్టర్బెన్స్ ఇచ్చి ఇంకొక స్టేట్మెంట్కి 100% ఫ్లో అయితే ఉంది. పీ తర్వాత 6 రావడం మోస్ట్ లాజికల్, వేరే వాటన్నిటికంటే కూడా. ఆర్ తర్వాత వచ్చినా కూడా, క్యూ తర్వాత వచ్చినా, పీ తర్వాత వచ్చినా, ఇప్పుడు ఇక్కడ పీతో ఎండ్ అయ్యే 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ, అవునా కదా, రైట్. మోస్ట్ లాజికల్ ఉంది అండ్ క్యూతో బిగిన్ చేసేయచ్చు. ఓకేనా, ఆర్తో బిగిన్ చేస్తే ఈ మెస్సీ ఈటింగ్ అనే స్టేట్మెంట్ బిగినింగ్లో వచ్చే ఛాన్స్ లేదు, అందుకని ఆర్కి అంత ప్రిఫరెన్స్ ఇవ్వలేము. డైరెక్ట్ ఆన్సర్ క్యూఆర్ఎస్పీ. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్, రైట్. సో ఆన్సర్ మార్క్ చేయండి, సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు అనమాట, రైట్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 149. ఓకే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కృష్ణన్ వెంట్ టు లివ్ ఇన్ అ విలేజ్. నా ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ విలేజ్లో నివసించడానికి వెళ్ళాడు. ఓకే, బాగుంది. నెక్స్ట్ ఇమీడియట్గా ఏ ఆప్షన్ రావాలి. ఆప్షన్ చెక్ చేసుకుంటే PQRS, అగైన్ సేమ్ థింగ్, నో రెపిటేషన్, నో హింట్ ఈస్ గివెన్, రైట్. సో డైరెక్ట్గా మీరు డిసైడ్ చేయండి, బట్ డిసైడ్ చేస్తే మార్క్ వస్తుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కృష్ణన్ వెంట్ టు లివ్ ఇన్ అ విలేజ్ చెప్పిన తర్వాత బట్ అని చెప్పొచ్చా ఇమీడియట్గా? బిగినింగ్లోనే ఉన్నాం కాబట్టి బట్ రాదు, పీ తీసేయి. ఓకేనా, సో చెప్పొచ్చా? సో కృష్ణన్ బాట్ డాంకీ. ఓకే, విలేజ్లో బతకడానికి వెళ్ళాడు, సో డాంకీ కొన్నాడు. అదేమి ఏమైనా లాజిక్ ఉందా? సో కూడా రాదు, అంటే క్యూ కూడా తీసేయచ్చు, రైట్. ఓకే, ఆర్ఎస్ మిగిలిందండి, రెడీ. వన్ డే హిస్ న్యూ నైబర్ టోల్డ్ హిమ్ దట్ హీ మస్ట్ బై అ డాంకీ. ఒక నైబర్ చెప్పాడు నువ్వు డాంకీ కొనుక్కుంటే మంచిదని చెప్పేసి, ఇది బాగానే ఉంది. చెప్పిన తర్వాత కొన్నాడు, ఓకే. ఆర్లో లాజిక్ ఉంది. ఎస్ సార్, ఎవ్రీ ఫ్యామిలీ దేర్ హ్యాడ్ అ డాంకీ టు క్యారీ థింగ్స్ ఫర్ దెమ్. ఓకే, ఆ విలేజ్లో దేర్ అంటే ఏంటి ఇక్కడ? రెఫరెన్స్ అర్థం చేసుకోండి. ద ప్రొనౌన్ దేర్ ఈస్ రెఫరింగ్ టు ద ప్లేస్, ద విలేజ్, రైట్. కృష్ణన్ అనే పర్సన్ ఒక విలేజ్కి వెళ్ళాడు కదా, ఆ విలేజ్లో ప్రతి ఒక్క ఫ్యామిలీ దగ్గర ఒక డాంకీ ఉంటుంది. ఓకేనా, అయితే ఈ ఎవ్రీ ఫ్యామిలీ దేర్ హ్యాడ్ అ డాంకీ టు క్యారీ థింగ్స్ ఫర్ దెమ్. ఆ విలేజ్లో ప్రతి ఒక్కరి దగ్గర డాంకీ ఉండింది. ఆ ఏ ఇంట్లో అయితే కృష్ణన్ దిగాడో ఆ పక్కింట్లో ఉన్న నైబర్, వన్ డే హిస్ న్యూ నైబర్ టోల్డ్ హిమ్ దట్ హీ మస్ట్ బై అ డాంకీ. నైబర్ చెప్పాడు నువ్వు ఒక డాంకీ కొనుక్కుంటే మంచిది, ఊర్లో అందరూ కూడా డాంకీని వాడతారు థింగ్స్ని అటు ఇటు తీసుకెళ్ళడానికి, సో నువ్వు కూడా కొంటే బాగుంటుంది. సో ప్రాపర్గా అర్థం చేసేసుకుంటే ప్లేస్ గురించి మాట్లాడడం, ప్లేస్ రెఫరెన్స్ దేర్తో ఉంది కాబట్టి ఎస్తో బిగిన్ కావాలి. ఎస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు దగ్గర డాంకీ ఉంది, సో నైబర్ సజెస్ట్ చేశాడు, ఎస్ తర్వాత క్యూ పెట్టేస్తే నాట్ క్యూ, ఎస్ తర్వాత ఆర్, ఇది కదా అడ్వైజ్. ఓకే, సో ఎస్ తర్వాత ఆర్ పెట్టేస్తే ఎస్ తర్వాత ఆర్ వస్తుందా? నో రాదు కదా, సో ఇది ప్రాపర్గా లేదు. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని మనం ప్రాపర్గా బిగిన్ చేయాలి. ఓకే, ఎస్ తర్వాత ఆర్ అయితే రావట్లేదు కదండి, రైట్. సో ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు, సో ఎస్తో బిగిన్ చేయలేం. ఎస్ తర్వాత క్యూ ఉంది ఆప్షన్లో, సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, రైట్. ఎలిమినేషన్ ఇది కూడా తీసేయచ్చు. ఇంకా ఒకసారి ఆర్తో స్టార్ట్ చేయండి, అర్థమైంది. సో ఇప్పుడు చూడండి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కృష్ణన్ వెంట్ టు లివ్ ఇన్ అ విలేజ్. ఆ తర్వాత వన్ డే హిస్ న్యూ నైబర్ టోల్డ్ హిమ్ దట్ హీ మస్ట్ బై అ డాంకీ. ఓకే, డైరెక్ట్గా ఒక పర్సన్ చెప్పాడు, నైబర్ చెప్పాడు డాంకీ కొంటే మంచిది. ఎందుకు? ఎవ్రీ ఫ్యామిలీ దేర్ హ్యాడ్ అ డాంకీ. ఓకేనా, ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ దగ్గర ఒక డాంకీ ఉంది ఆ విలేజ్లో. సో ఇలా అయితే చేయొచ్చండి. ఓకే, సో ఆర్ఎస్ ఫ్లోలో కూడా మనం స్టేట్మెంట్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో ఆప్షన్స్లో ఉన్న దాంట్లో బెస్ట్ ఆప్షన్ అయితే ఇదే అవుతుంది, రైట్. ఎవ్రీ ఫ్యామిలీ దేర్ హ్యాడ్ అ డాంకీ టు క్యారీ థింగ్స్ ఫర్ దెమ్, ఆర్ఎస్. ఆ తర్వాత క్యూ చదివితే బట్ ఇట్ వాజ్ అ వెరీ లో యానిమల్. ఓకేనా, వెరీ లో యానిమల్. సో కృష్ణన్ బాట్ అ డాంకీ ఫర్ 200 రూపీస్. ఓకే, వెరీ లో యానిమల్ అంటే వెరీ లెస్ ఎక్స్పెన్సివ్. ఓకే, 200 రూపీస్కే అతను కొన్నాడు. ఓకేనా, సో క్యూ తర్వాత ఇట్ డిడ్ నాట్ లైక్ టు వర్క్. ఓకే, ఇప్పుడు చూడండి, ఆ డాంకీ గురించి మాట్లాడుతున్నాం కదా, కొన్న డాంకీ అంత పని చేయలేదు, ఎక్కువగా పని చేసే నేచర్ ఉన్న డాంకీ కాదు. సో ఇట్ డిడ్ నాట్ లైక్ టు వర్క్. సో లో ఎనర్జీ లెవెల్ ఉన్నది అని చెప్పేసి అనుకోండి, లెస్ ఎక్స్పెన్సివ్ అనుకోండి, ఏమని అనుకోండి. సో ఆన్సర్ అయితే అవుతుంది RSQP. ఓకేనా, బెస్ట్ ఆప్షన్ ఇదే అనమాట, వేరే కాంబినేషన్స్ ఏవి కూడా ప్రాపర్గా లేవు. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 150. వెల్, ఇది కూడా సేమ్ క్వశ్చన్ అనుకుంటా, సేమ్ క్వశ్చన్ రిపీట్ ఇక్కడ అయిపోయిందండి. ఓకేనా, ఈ టైపింగ్లో చిన్న మిస్టేక్. సో యాక్చువల్గా ఇక్కడ మీకు వేరే క్వశ్చన్ రావాలి. సో ఎనీవే రిపీట్ అయింది కాబట్టి స్టాప్ ద వీడియో హియర్. విత్ దిస్ we're done with this entire grand test, right? I'll meet you in the next video. Before that guys, ప్రాక్టీస్ చేయడం మాత్రం ఆపొద్దు. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ తీసుకొని వస్తాం, రైట్. మీరు వీడియోని చాలామంది స్టూడెంట్స్కి షేర్ చేయండి, ఫ్రీగా మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక బెస్ట్ సొల్యూషన్ అయితే మన దగ్గర ఇప్పుడు ఉంది. ఇంగ్లీష్లో మంచి కమాండ్ అయితే మీ అందరికీ వస్తుంది ఈ సింపుల్ ప్రాక్టీస్ సెషన్స్ ద్వారా. సో I'll meet you in the next video. Until then, take care everyone. Thank you. Good day. All the best for your preparation.